దేవునికి మహిమ కలుగును గాక. మరొక దినాన్ని ఈ విధంగా మన కొరకు ఏర్పాటు చేసిన దేవుడు ఆదివారం ఆరాధన దినం పరిశుద్ధ దినంగా ఆచరించగలిగినట్లుగా అనేక మందికి లేనటువంటి మహా గొప్ప భాగ్యం పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకుని మన ఆజ్ఞ చొప్పున మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిలుచుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, మనకు పాపక్షమాపణగా చేశాడు, మనకు రక్షణ ఇచ్చాడు. మరి అటు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడైతే మనము 40 దినముల ఉపవాస ప్రార్థనల్లో ఉంటూ ఉన్నాం. శ్రమల కాలం కదా, శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 40 దినములు శ్రమలు ఏ విధంగా దేవుడు అనుభవించినాడు. శ్రమ లేకుండా ఈ 40 దినాలు గడపటం అనేది మంచిది కాదేమో అనిపిస్తుంది. శ్రమలు రావాలా కావాలని నేను కోరుకోవట్లేదు, కానీ శ్రమ నొంది ఎదుట నాకు మేలాయను అని దావీదు చెప్పినట్టుగా శ్రమ ఉంటే వచ్చి ప్రార్థన చేసుకుంటాం, అవసరం ఉంటే వచ్చి ప్రార్థన చేసుకుంటాం. కనీసం కాపురి అడిగినా, కాపురి బతిమాలుకున్నా, అన్నాను వస్తే బాగుంటుంది అని ఎంత బతిమాలుకున్నా అది పెట్టాం. అవసరం పడాలి అంటే దేవుడు ఒక అవసరం పెట్టాలి, నాకు ఎరగొట్టాలి, లేకపోతే ఏ కాలంలో చేయకులో పెట్టాలి. అప్పుడు ఏమైపోతుందంటే దాన్ని పోగొట్టుకోవడానికన్నా వస్తాము. ఏదేమైనా కరుణగల దేవుడు పాపాలను క్షమించి రక్షించినటువంటి వాడు చిన్న చిన్న స్వస్థతలు, చిన్న చిన్న అవసరాలు తీర్చకుండా అయితే ఉంటాడు, ఖచ్చితంగా తీర్చాడు. కానీ ప్రతిసారి మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే దేవునితో మనకు కలిగిన సత్సంబంధం, నాతో నీకు ఉన్నటువంటి మంచి బంధం అనేదే నీవు నాకు ఏం చేయాలి, నేను నీకు ఏం చేయాలి అనేది ఆలోచింపజేస్తాడు. అలా బంధం ఏం లేదు. రోడ్డు మీద పోయేటోడికంతా వాడికి ఎన్నో అవసరాలు ఉంటాయి, వాడు వచ్చి మన దగ్గర చెప్పడు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పము. ఒకవేళ ఎవరైనా చెప్పినా చేసే ఉద్దేశం మనకు ఉండదు కొన్నిసార్లు, ఎందుకు లేపాయి ఎవరు వాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే అతి సత్సంబంధము, అతి బంధము ఉంటే చాలా ఎక్కువగా మనము దీవించబడతాం అనేది సత్యం. ఇప్పుడు అన్న చెప్పాడు సాక్ష్యంలో జరుగుతున్నాయి. జరగటానికి కారణం ఏంటి అంటే ఈరోజు ఒక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ పని నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ పని చేయటానికి బిడ్డ సిద్ధపడతాడు. ఏ పని, అది శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థికంగా అవసరమైనదైనా. ఎవరినో పొగడటానికి నేను ఈ మాట చెప్పట్లేదు, ఆయన లేడు, బయటికి వెళ్ళాడు కాబట్టి చెప్తాను. ఏ పనికైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సేవకు వెళ్ళాలి. ఒక్కడిని నాకు ప్రాబ్లం అవుతుంది బ్రదర్ అంటే 12 గంటలకు 1 గంటకు వచ్చి నన్ను తీసుకెళ్ళి కొన్ని ఆపద సమయాల్లో, ఇరుకు సమయాల్లో మేము వెళ్ళి తెల్లారి 4 గంటల వరకు అక్కడ ప్రార్థన చేసి వాళ్ళకి మేలు అయ్యింది, వాళ్ళు కుదురుకున్నారు అన్నప్పుడు లేసి వచ్చాం. తిండి లేదు, తిప్పలు లేదు, ఛాయలు తాగి సహకరించడం, సహాయం చేయటం వ్యక్తిగతంగా కూడా. వీటన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే అసలు అలా జరగటానికి ఏమిటి కారణము? దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు. దేవుడిని ఇంకా పని అప్పగించినప్పుడు నువ్వు చేసే విధానం. ఒక చిన్న పని గురించి మాట్లాడుకున్నాం. చర్చి క్లీన్ చేయాలి, ఈ యొక్క దుప్పట్లు పరవాలి, కార్పెట్స్ పరవాలి, అది చేసి వేయాలి. చాలామంది చేసేవాళ్ళు ఏ కుటుంబం గురించి నేను మాట్లాడుతున్న వాళ్ళు కూడా ప్రతి బేస్తవారం అది ఏమన్నా కానీ, ఉరుములు పడని, పిడుగులు పడని, ఇంకేదన్నా కానీ కుటుంబం అంతా చిన్న పిల్లలు 2 నేసుకొని వచ్చి రాత్రి 8కి వచ్చి 9 వరకు ప్రార్థన చేసుకొని మళ్ళీ ఊడ్చి తుడిచి అన్నీ చేసి వెళ్ళటం. నేనే వద్దని చెప్పాను, చాలా కష్టమైంది, ఇబ్బంది అవుతుంది. అట్లాగా మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం. ఒక అమ్మాయి వచ్చేది రెగ్యులర్గా, పాపం డే అండ్ నైట్ ఏ టైం అయినా కాదు. అది చేసినంతకాలం తన ఆశీర్వాదాలు ఏమిటో, తను ఎలా ఎదిగిందో మీకు తెలుసు. ఎంత పని చేసిందో, ఎంతగా సమర్పణ, దేవుని పిలుపుకు తగిన సమర్పణ. ఈ పిలుపు ఏంటి? పిలుపు అంటే ఏంటంటే నియమించటం. ఈ నియమించటాన్ని ఇంకొంచెం గొప్పగా చెప్పాల్సి వస్తే అభిషేకించటం. ఎప్పుడైతే అభిషేకించబడతావో ఒక ప్రత్యేకమైన పని కోసం, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, ఒక ప్రత్యేకమైన పిలుపులో దేవుడు నేను ఏర్పాటు చేసుకుంటాడో దానికి తగినట్టుగా నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ పద్ధతి ఉంటే నువ్వు దీపించబడతావు. ఈయన్ని ఏమంటారంటే అభిషేకం అంటారు. అభిషేకం అంటే చాలా పెద్ద పదం. చాలా వరకు ఏంటంటే సేవకుల విషయాలు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అభిషేకించాడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డ సేవకుడు అని కాదు. అందరూ అభిషేకించబడతారు. ప్రజలు అభిషేకించబడతారు, రాజులు అభిషేకించబడతారు, చెట్టు చేమ కూడా అభిషేకించబడతాయి. మనకు ఉపయోగపడటానికి, మనకు పని చేసి పెట్టడానికి దేవుడు ఆ విధంగా అన్నిటిని నియమించాడు. అందుకే ఈరోజు నా టాపిక్ ఏంటంటే అనాయింటింగ్, అభిషేకించటం, అపాయింటింగ్, నియమించటం. నిన్ను అభిషేకించాడు అంటే నాకు ప్రత్యేకంగా పని కోసం నియమించుకున్నాడు.
అది తనకిష్టమైన పని, తన చిత్తం చొప్పున జరగవలసిన పని, తన ఇష్టం చొప్పున నీకు ఆ పని చెప్పాను, చేసి తీరాల్సిందే. దట్స్ వై యు ఆర్ అపాయింటింగ్. దట్స్ వై ఈరోజు నా టాపిక్ ఏంటంటే అనాయింటింగ్, అపాయింటింగ్. అపాయింటింగ్ అంటే నియమించడం, అనాయింటింగ్ అంటే అభిషేకించడం. అభిషేకించడం అనగానే మనం ఏమనుకుంటున్నాం అంటే తైలాభిషేకంలో చూస్తే ఈ నిండారా ఇక్కడ నుంచి ఆహారంలో ఇదేదో నడిచిపోయేది, మొత్తం తడిచిపోయింది ఎట్లా అన్నట్టుగా మొత్తం శరీరం అంతా తడిపేసినట్టుగా ఉండాలి. ఆయిల్ అభిషేకం, తైలాభిషేకం అంటారు కదా, తైలాభిషేకం. యాక్చువల్గా ఏంటంటే అభిషేకం అనే పదానికి ఒక మామూలు సాధారణ అర్థం ఏంటంటే స్నానం, నిండారా స్నానం చేయడం. నేనేమంటానంటే ఆత్మచేత అభిషేకించడం అంటే ఆత్మచేత సంపూర్ణంగా నింపబడటం. ఇందుకోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అట్లా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని పరిస్థితుల్లో, పనుల్లో నువ్వు వాడే విధానాన్ని బట్టి, నువ్వు వాడబడే విధానాన్ని బట్టి నీకు మేలు జరుగుతా ఉంటుంది. ఉద్యోగం లేదు, ఉద్యోగం దొరికింది. ఉద్యోగంలో మనం ఎలాగైతే ఎక్స్ట్రాగా చేసి యజమాని యొక్క మెప్పును డే అండ్ నైట్ కష్టపడి సాఫ్ట్వేర్ల కథలు చూస్తూ ఉంటాం పాపం. డే అండ్ నైట్ షిఫ్ట్ ఉంటాయి పాపం. అయినా కూడా ఓర్చుకొని ఆ టీమ్ లీడర్స్గా ఉండి అదేదో చేసి ఇదంతా చేస్తే వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి? అంటే చెప్పండి, 10 రూపాయల నెల ఎంత ఉంటుందన్నా? నాకు తెలిసి నెలకు 5 లక్షలు తీసుకుంటున్నాం. 5 లక్షలు నెల ప్యాకేజ్. ఇయర్లీ 1 crore తీసుకుంటున్నటువంటి వాళ్ళు 1 crore సంవత్సరానికి, అంటే నెలకు 10 లక్షల పైన పడు. ఇప్పుడు మనం ఒక సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాం. మన జీతం ఎంత ఉంటుంది? మన పని ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? జీతం ఎంత ఉంటుంది? పని ఎంత ఉంటుంది? ఇప్పుడు పని పెరిగితే జీతం పెరుగుతుందా లేదా? దేవుడు నియమించినటువంటి పని నిన్ను ప్రేమించి నీకు ఉన్నతంగా ఇచ్చింది. నువ్వు అది తక్కువ అనుకుంటే నేనేం చేయలేను. అయితే ఆ పనికి తగినట్టుగా పనితనాన్ని నువ్వు చూపిస్తే, పని జరిగిస్తే నీకు వచ్చే ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుంది. అసలు దానివల్ల ఏం జరుగుద్ది, ఎలా ఉంచుకుంటాడంటే దేవుడు ఒక మాటతో నీకు నేను క్లియర్ చేసేస్తాను. మీరు గమనించండి. కీర్తన 105లో 14, 15 వచనాలు, మనం 16 వచనం కూడా కలిపి చదువుదాం. ఏమనుందో ఒకసారి చూడండి. అభిషేకించడం అనే మాటకు వస్తే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. అంటే దేవుడు వారిని ఎంతగా ప్రత్యేకించుకుంటున్నాడో, ఎంతగా తన పరిధిలో, తన యొక్క సర్కిల్లో, తన లిమిట్లో ఉంచుకుంటున్నాడు. చూడండి, అభిషేకించబడటం అంటే దేవుని సన్నిధిలో ఉండటం, దేవునితో ఉండటం, దేవుని చేతి కింద ఉండటం, దేవునితో సహవాసం చేయడం, దేవుడే సర్వస్వం అని ఎంచుకొని ఉండటం. అది అభిషేకం అంటే. నాకు ఏదైనా పని చెప్పాం కానీ నాకు పని ఉంది, నా చేత కాదు, ఇక్కడ దాకా వచ్చి ఎగిరిపోయే వాళ్ళు 100 మంది ఉంటే అటువంటి వారికి అభిషేకం ఉండదు. దేవుని పిలుపు ఉండొచ్చు, కానీ పిలుపు తగినట్టు ప్రవర్తన ఉంటాయి కదా అభిషేకం జరిగేది. ఆ పిలుపు తగిన పని కోసం వస్తాయి కదా. నేను డ్యూటీ పరంగా ఇదిగో స్వాతి, ఇదిగో ఈ పని నీకు అప్పగించబడుతుంది, ఇలాంటి డ్యూటీస్, ఈ టైంకి రావాలి, ఈ టైంకి పోవాలి, ఈ పనులు చేయాలి అని మరి ప్రణాళిక ఇస్తాం, ప్లానింగ్ ఇస్తాం. నువ్వు రాకపోతే నీకు ప్లానింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్లానింగ్, ఈ ప్రణాళిక ఇస్ నథింగ్ బట్ అభిషేకం. ఒకవేళ నేను అభిషేకించిన నువ్వు పనికి రాకుండా ఇంట్లో కూర్చుంటే అభిషేకం నీకు పని చేస్తుందా? వర్కౌట్ అవుతుందా? కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అభిషేకించబడటం. ఈ అభిషేకించబడటం అంటే దేవుని దృష్టిలో ఎంత ఉన్నతమైందంటే వారి జోలికి ఎవరు వచ్చినా దేవుడు ఒప్పుకోడు. వారి జోలికి మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ వారిని ఏ ఇబ్బందికి గురి చేసినా అభిషేకించబడినటువంటి వారి జోలికి వస్తే నేను ఊరుకోను అన్నాడు. వాళ్ళకంతా నేను చూసుకుంటా తర్వాత మంచి చెడ్డ. కానీ అంటే ఎంత ప్రత్యేకమైన స్థానం దేవుని దృష్టిలో వారికి ఉందో ఒక్కసారి గమనించండి. ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే వారంతా సేవకులు, వారంతా సేవ చేసేటువంటి వారు మీరు అనుకుంటున్నారు. లేదు, అంటే సేవకులు మాత్రమే అభిషేకం లేదు. నేను మీకు వాక్యాలు నేను చూపిస్తాను. అందరం అభిషేకించబడతాం. అందరికీ ప్రత్యేకమైన పనులు, నీకు ఒక పని అప్పగించబడదు, నువ్వు చేయట్లేదు అంతే. దాని గురించి ఏ రియాక్షన్ లేదు నీ దగ్గర. కానీ దేవుడు ఏమంటాడంటే దానికి తగిన రియాక్షన్ అంటే ఇదిగో సాక్ష్యాలు చెప్పుకున్నట్టుగా మనం ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. చిన్నవా, పెద్దవా, మంచివా, ఇంకేదైనా ఉన్నతమైనవా, మనం లెక్కగట్టలేము వాటిని. నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని మందిరానికి రావడమే నీకు ఆయాసం, దేవుని మందిరంలో వచ్చి కూర్చోవడమే నీకు పెద్ద గొప్ప. అబ్బా వచ్చాను ఈరోజు ఇంకా కొండంత కొట్లాడినట్టే అనుకుంటున్నావు. దాన్ని బట్టి నువ్వు ఏమి పొందుకున్నావో నీకే తెలుసు. ఇంకా మనం ఏం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి అభిషక్తుడైనటువంటి దేవుని సేవకుల విషయంలో ఒక మాట చెప్తే ప్రజలను వదిలిపెడతాడా దేవుడు? సామాన్యులను వదిలిపెడతాడా?
చక్కగా దేవుడు వారిని కృపలో భద్రపరుస్తాడు. ఒక సేవకుని విషయంలోనే నేనేమంటాను, అసలు సేవకుని మాట అక్కడ తీసేసి ఒక మంచి విశ్వాసి, దేవుని చేత పిలువబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు, దేవుని పనికి ఒప్పుకొని వచ్చినటువంటి వాడు, ఒప్పుకోకుండా ఉన్నవాడు కాదు. అది కాపరి నోటి వచ్చినా ఇంకొకరి నోటి వచ్చినా దేవుని చిత్తమో దేవుని మాట అది. దానికి తగినట్టు నీ పని ఉంటే నీకు జరిగేది ఏమిటంటే, వారికి కీడు జరగకుండా దేవుడు కాపు కాస్తాడు, వారికి అన్యాయం జరగకుండా దేవుడు కాపు కాస్తాడు, వారి అవసరాలు అన్నిటి విషయంలో దేవుడు ముందుకు వస్తాడు, వారి ప్రతి అవసరాన్ని దేవుడు దగ్గర నుండి తీరుస్తాడు. ఇది మనకు జరిగేటువంటి. మరి ఇప్పుడు మనం అభిషేకించబడాలి, మనం నియమించబడాలి. మనం ఏదైతే పని నిమిత్తమే నియమించబడ్డామో ఆ పనిని కొనసాగించాలి. ఆలస్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. దేవుని ప్రార్థించేటప్పుడు ఆలస్యం చేయకు, అలక్ష్యం చేయకంటాం. మరి మన విషయంలో, మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి పనుల విషయంలో, చేయవలసినటువంటి పనుల విషయంలో మనం ఆలస్యం చేయడం తగునా? ఈ ఆలస్యం చేయడం వల్ల ఆ అభిషేకం ఏదైతే పొందుకున్నామో అది నిర్వీర్యమైపోతుంది, అది 0 లెవెల్కి వచ్చేస్తుంది. అందుకే అనేక మంది అదే ప్రార్థన, అదే సంఘము, అదే కాపరి, అదే వాక్యం, అంటే తెలివైన వాళ్ళు పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళొచ్చామో కానీ ఎక్కడ పోయినా అదే, కానీ నువ్వు అక్కడ ఆశీర్వదించబడ్డావు. కారణం ఏంటంటే లోటు అక్కడ లేదు, లోటు నీలో. నీకేదైతే దేవుడు ప్రత్యేకమైన పని అప్పగించాడో అది ఏదైనా సరే, నువ్వు ప్రతి ఆధారం వచ్చి సంఘంలో కూర్చో, అదొక పని అంతే. దాన్ని కూడా నువ్వు సక్రమంగా చేయలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీకు అభిషేకాత్మని ఇచ్చాడు, నువ్వు ఎలాగో చెప్పుకుంటావు, ఎలాగో నువ్వు అలాంటి దీవెనలు పొందుకున్నావని చెప్పుకోగలుగుతావు. ఏ పని ఇచ్చాడంటే నువ్వు ఏం చెప్పలేంటే, నేను ఒకటే చెప్తా, ఏ పని లేదు రాబోయే, ప్రతి ఆధారం వచ్చి టయానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని పో, అదే నీకు అప్పగించిన పని. ఏం లేదు, అదే పని నీకు అప్పగించింది. అది కూడా నువ్వు సక్రమంగా చేయకపోతే ఆశీర్వాదం కోసం ఎలా నువ్వు అడగలుగుతావు? ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? ఎందుకు ఇవ్వాలి నీకు? మీరు గమనించినట్లయితే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, ఎంత ధైర్యం కలిగేటువంటి మాటలు, ఎంత భరోసా ఇచ్చేటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి చూడండి. నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనియా లేదు. ఎంతగా కాపు కాస్తాడు చూడండి. ఈ అభిషేకించబడటం అంటే ఏమిటి, ఈ ప్రత్యేకించుకోవటం అంటే ఏంటి, ఈ ఏర్పాటు అంటే ఏంటో మనం గమనిద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఏ పని నిమిత్తమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ పని నిమిత్తమైతే నువ్వు ఉండాలి, నువ్వు ఇదిగో ఈ పని చేయాలి నా కొరకని అడిగాడు, ఆ పని గురించినటువంటి అలక్ష్యము, నిర్లక్ష్యము నువ్వు కలిగి ఉంటే నువ్వు శపించబడతావు. ఇప్పుడు ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుంటున్నావు, ఆశీర్వాదాలు లేకపోయినా పర్వాలేదు, ఇలా ఉంటే చాలు, ఉన్నట్టు అని అనుకుంటున్నావేమో, అలా ఉండవు. వెళ్ళిపోతుంది కిందికి, బ్యాలెన్స్ లాగేస్తుంది, పథాలమునకు లాగేస్తుంది. మొరపెట్టుకుంటుంటాం మేము, అమ్మ దగ్గరే కదా వచ్చేయండి, 40 దినాల ఉపవాస ప్రార్థనలు పోగొట్టకుండా కూర్చొని ప్రార్థన చేసుకొని పోండి. అబ్బో ఎండ ఎక్కువ ఉంది, మాకు పనులు ఎక్కువ ఉన్నాయి, ఆ టయానికి మా వాళ్ళు వస్తారు, ఆ టయానికే ఉడుకుడు కన్నం తినాలనిపిస్తుంది. ఓ కారణాలు. అభిషేకించటం అంటే ఒక పనికి నిన్ను ప్రత్యేకించుకోవడం. ఆ పని ఇది కూడా కావచ్చు. 40 దినములలో నువ్వు సక్రమంగా ఉపవాసం అండి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించుకోవడం, అది కూడా పనే కదా. దానికోసం ఏమన్నా నేను ఏర్పాటు చేసుకున్నాడేమో ఈ 40 దినాల గురించి. అంటే ఆ ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తే, నాకెందుకని నువ్వు అనుకుంటే, నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. పొందవలసిన మేలు పొందకపోయినా నష్టం లేదు, కానీ కొత్త కీడు వచ్చి కూర్చుంటుందంటే ఎవరైనా భరించగలమా అండి? భరించలేదు. మరి ఇచ్చిన పని, ఇచ్చిన అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఎట్లా మీరు మళ్ళీ అదే దేవుణ్ణి నాకు అది చేసి పెట్టు, నాకు ఇది చేసి పెట్టు అని ఎట్లా అనగలుగుతారు? ఎందుకు వస్తాయి? రావని నేను పలకట్లేదు, రావని అనేవాడిని. ఇంతకుముందు ఏదైనా నెగిటివిటీ ఉంటే చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, అది వాళ్ళకే కర్మ, తెలుసుకుంటారు తర్వాత. మనం చెప్పటం చెప్పి చెడ్డగా అవడం మీద. సరిగా లేకుంటే అలా జరుగుతాయా? ఉంటాయి, జరుగుతాయి. సరిగా ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి, సరిగా లేకపోతే ఆశీర్వాదాలతో పాటు లేకపోయినా నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, శాపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మనం గమనించుకుందాం. ఈ చక్కటి మాటలు ఏదో ఒకసారి రాయటం కాదు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో చూస్తే 21, 22 వచనాల్లో కూడా ఇవే మాటలు మనం గమనించగలుగుతాం. నేను అభిషేకించినటువంటి వారిని నీవు ముట్టవలదనియో, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియో సెలవిచ్చి, ఎవరినైనా వారికి హింస చేయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించాను. నీవు ఒక పని కోసం దేవుడు ప్రత్యేకించుకుంటే నువ్వు ఆయన మనిషి అయిపోయావు. ఇప్పుడు ఎవడొచ్చి నేను ఇబ్బంది పెట్టినా నా పని చెడగొడతావురా, నువ్వు ఆయన నేను పిలుస్తూ వచ్చాడు, నా పని కోసం వచ్చాడు, చాలు అంటాడు దేవుడు వాడిని. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. పనికి పిలువబడటం వేరు, ఆ పనిని ఇంకా సక్రమంగా చేయటం వేరు. ఆ పనిని
సక్రమంగా చేయటం లేదు. నేను ఇప్పుడు చెప్పాను, మనం ఎక్కడైనా ఇదే చర్చనే కాదు, ఎక్కడైనా నువ్వు సరిగా తొడవట్లేదు, యజమాని చూస్తుంది, అక్కడ మళ్ళీ మట్టి వదిలిపెట్టావు, యజమాని ఏమంటారు? నువ్వు సరిగా చేయట్లేదంటారా? అంటున్నారు సబినట్లే ఉందనుకోండి, ఏమంటారు యజమాని? చేసే పని నిక్కచ్చిగా చేయాలి. మళ్ళీ నేను వచ్చి కార్పెట్లు సర్దుకోవాలి, నేను వచ్చి మళ్ళీ చైర్స్ సర్దుకోవాలి అంటే ఇక మీరేం చేసిపోయారు? ఒక పని మీకు అప్పగించినప్పుడు ఆ పనిని సక్రమంగా చేయకపోవడము కూడా నిన్ను ఆశీర్వాదాలకు దూరం చేస్తాయి. చెయ్యకపోతే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు, ఇంకా నష్టం వస్తుంది, శాపం తగులుతుంది. అదే కాకుండా సక్రమంగా చేయకపోయినా, నేను జరుపుకున్నాను అదే మీకు చెప్తున్నా. కాబట్టి దాన్ని సక్రమంగా నువ్వు చేయకపోయినా నీకు ఖచ్చితంగా ఏం జరుగుతుంది? శాపం అంత పెద్ద పనిష్మెంట్ రాకపోయినా ఖచ్చితంగా ఆశీర్వాదాలు స్లో అండ్ స్టడీ అంతే నిదానం. మీరు గమనిస్తే 2 చోట్ల ఒకటే మాట రాయబడ్డది. ఎప్పుడైతే 2 చోట్ల అది రాయబడ్డదో అది కొంచెం పవర్ఫుల్ అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మన అందరికీ తెలుసు. బైబిల్లో 2-3 చోట్ల రాయబడ్డదంటే ఒరే నైనా దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు, ఇది పవర్ఫుల్ మాట అని దేవుడు మనకు బయలుపరుస్తున్నట్టే లెక్క. ఈ అభిషక్తుడు సేవకుడు అనగానే నాకు కాదు అయ్యగారికి, నాకు కాదు వాళ్ళకే అనుకోకు. దీని నుంచి నేను మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మీరు గమనించినట్లయితే ఇది అభిషేకం అనేది దేవుని ద్వారా, దేవుని చేత, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమము. ప్రజల చేత, ప్రజల కోసం. మనం ఏదో ఎన్నిక గురించి చెప్తాం కదా, ఎన్నుకోవడం కదా, అది ప్రజల చేత, ప్రజల కొరకు అయిపోయి ఎవడు 5,000 ఇస్తాడు, ఎవడు 10,000 ఇస్తాడు, పోయి ఓటేసి వస్తాం కదా. ప్రజలు మనం మారిపోయాం. దేవుడు ఏ పనికైతే నేను పిలుచుకున్నాడో దాన్ని సక్రమంగా చేయడం నేర్చుకో. చేయకపోవడం ఎంత తప్పో, చేసిన పని సక్రమంగా చేయకపోవడం కూడా తప్పు. ఎందుకంటే దేవుడు దుఃఖపడతాడు. నీకు అప్పగించినందుకు, నీకు ఆ పనిని అప్పగించినందుకు, ఊరికే అప్పగించాడు కదా, నీకు చేయగల సామర్థ్యం కలిగేలా తన పరిశుద్ధాత్మ శక్తిని నీలో నింపుతాడు. అంటే నువ్వు ఆత్మను కలిగి ఉండి ఆ పని చేయాలి. ఆ పని చేయడానికి నువ్వు వెనకంజ వేసినా, ఆ పని నువ్వు సక్రమంగా చేయకపోయినా మొట్టమొదటి దుఃఖించేవారు ఎవరు? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే నాకేంటి, యేసు ప్రభు దుఃఖపడట్లేదు, తండ్రి దుఃఖపడట్లేదు నువ్వు అనుకుంటున్నావా? ముగ్గురు వేరువేరా? ఒకరు దుఃఖపడితే నాకేముంది, పరిశుద్ధాత్ముడే అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మౌనంగా ఉంటారా? కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. చక్కటి దైవ పిలుపు, అనేక అభిషేకం అనే దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవ పిలుపు ఉంటుంది దాంట్లో. పిలుస్తాడు ఒక పని నిమిత్తమై, ఈ పనికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసి ఊడ్చే పనికో, తీసే పనికో, విస్తరణ చేసే పనికో, వడ్డించే పనికో, వంట చేసే పనికో, వాక్యం చెప్పే పనికో, స్వార్థ ప్రకటించే పనికో, ఇంకా ఇతర గ్రామాలకు వెళ్ళి ఇంకేదైనా చేయగలిగినటువంటి పనికో, ఏ పని నిమిత్తం ఇంకా ఏది లేకపోతే ఇంకేదో ఉంటుంది దేవుని దగ్గర నువ్వు చేయవలసిన పని. వాళ్ళు చేయక ఆలస్యం చేసినట్లయితే ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే అభిషేకం తొలగిపోతుంది. ఎందుకంటే నువ్వు పని చేయడానికి ఆ అభిషేకాన్ని ఇచ్చాడు. నువ్వు ఆ పని చేయకపోతే ఇచ్చిన అభిషేకం ఏం లాభం? దేవుని ఆత్మనిలో ఉండి ఏం లాభం? ఎప్పుడైతే ఆత్మ జరిగిపోతుందో ఎవరు వస్తారు? ఆత్మ లేకపోతే అమ్మ ఖాళీగా ఉంటుంది కదా, ఉదయం ఖాళీ ఉండదా? ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుంది? గాలి వచ్చి కూర్చుంటుంది. అందుకే అయినప్పుడు ఆ సమాధుల మీద పోయి వస్తే గాలి సోకింది, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అంటారు. గాలి దయ్యం వచ్చి కూర్చుంటుంది హృదయం. అవసరమా అండి? చెప్పింది చెప్పినట్టు చేసుకోకుండా అలక్ష్యము చేసి ఆత్మను పోగొట్టుకొని, దేవుడు ఇంకా కరుణించేవాడు, ఇంకా కరుణించే సమయం ఇస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ప్రతిపట్టగలుగుతాం. కానీ ఒక్కసారి ఆ ఉగ్రత అనేది మొదలైందంటే ఆపుగడం ఎవరి తరం కాదు, ఏ పాస్టర్ తరం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాము, ఎవరి దగ్గరికి వెళ్ళాము, అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాపరి కాదు, ఆ పని అప్పగింపబడినటువంటి వ్యక్తిది. మీరు గమనిస్తే అది దైవ నిబంధన. ఏ పని అయితే నీకు అప్పగిస్తున్నాడో పని అనగానే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పని అని మీరు విమర్శగా దాన్ని చూసుకోకండి. ఏ పని అయినా సరే, ఎందుకంటే సంఘాలలో టాయిలెట్లు క్లీన్ చేస్తాం అని గురించి అంశాల గురించి చెప్తా ఉంటారు. ఆ పని కూడా దేవుని చిత్తం చొప్పున దేవుడు ఏర్పాటు చేసింది. ఎంత శుభ్రంగా చేస్తున్నావు, ఎంత శుచిగా ఉంచుతున్నావో కూడా అవసరం. నిన్న ఎవరో వచ్చినారు పాపం, ఏదో పని మీద వస్తే అన్ని చూపించిన తర్వాత టాయిలెట్ చూస్తామండి అందరు. ఎందుకంటే టాయిలెట్ ఎలా ఉందో తెలిస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసిపోతుంది. టాయిలెట్ ఎంత క్లీన్గా పెట్టుకుంటున్నారో అనేది చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత శుభ్రత పాటిస్తారో తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా దాన్ని వదిలేసేది మనమే కదా. ఎంత గలీజుగా పెట్టుకుంటామంటే అంత గలీజుగా పెట్టుకుంటాం. అదే చెప్తుందంట నువ్వు ఏంటి అని. అదేంటో నీ ప్రవర్తన ఏంటో, నీ ఆలోచన ఏంటో అది చెప్తుందంట. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి.
ప్రేమ దేవుని బిడ్డలారా, నీ ఒక పనికి ఏర్పాటు చేయబడ్డావు. ఆ పని ఏదైనా కావచ్చు. ఆ పని చేయడానికి నీకు సామర్థ్యం కలిగేలా దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ పని జరిగించే సామర్థ్యంతో ముందు వెళ్ళడానికి ఆయన అన్ని అనుకూలపరుస్తాడు. నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే, నువ్వు దాన్ని ఆలస్యం చేస్తే, ఆ ప్రేమను, ఆ పద్ధతిని, ఆ యొక్క క్రమాన్ని నువ్వు వీడినట్లయితే దేవుని ఆశీర్వాదాలు ఇప్పుడు వస్తున్నాయి కదా సార్, ఇప్పుడే రానండి కదా. మురిగిన వెంటనే పిడుగు పడుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఒక 10 నిమిషాలు టైం తీసుకోవచ్చు కదా. ఏది ముందు కనిపిస్తుంది? మెరుపు ముందు కనిపిస్తుంది. ఇంకా పిడుగు పడలేదని నువ్వు అనుకుంటున్నావు, మెరుపే కనిపించింది కదా, ఇంకా బాగుంది అనుకుంటున్నావు. పడుతుంది ఎప్పుడో ఒక రోజు పిడుగు. పిడుగు పడ్డ తర్వాత ఎవరు ఏమీ చేయలేదు. ఇక దాని తర్వాత ఏమీ చేయలేదు. ఇక అంతే, నాకు అది జరగలేదు, నేను మళ్ళీ వెనక్కిపోతుండా. కొంతమంది కుటుంబాలను చూస్తాం, మేము వచ్చామండి, మాకు దేవుడు ఏం చేయలేదండి అంటారు. దేవుడు ఏం చేయకపోవటానికి నువ్వు ఎట్లున్నావు ఒకసారి చూసుకోరు పోయి. చాలామంది కొన్ని కుటుంబాలను ఎందుకమ్మా మానేస్తారని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? మేము ఎన్నో వచ్చాం, ఎన్నో అడిగాం, ఏమీ చేయలేదు. మరి దౌర్భాగ్యుడా, దేవుడు చేయలేకపోవడానికి దేవుని దగ్గర సామర్థ్యం లేక కాదు. నీది ఎట్లా ఉందో, నీ కంపు ఎట్లా ఉందో మనం చూసుకోవాలి. సరిగా ప్రవర్తించకుండా, దేవుని పనికి సరిగా ఉండకుండా, దేవునికి ఆటంకంగా మార్చబడినటువంటి నీవు ఆశీర్వాదాల కొరకు ఎలా ఆశించబడతావు? దయచేసి గమనించండి. అభిషేకము, నియామకము అనేటువంటి 2 అంశాలు. అంతేకాదు ఈ దైవిక నిబంధనలో బాధ్యత కూడా ఉంది. బాధ్యత లేకుండా ఏదో చేసామంటే చేసాం, ఏదో అయిపోయిందంటే అయిపోయిందని పోతే కుదరదు. అలా పని చేయటం దేవునికి ఎట్టి పరిస్థితి. అట్టేటప్పుడు పని ముట్టుకోకపోవడమే మంచిది. చేసామా ఎలా చేయాలి? నిండు మనసుతో, నిండు హృదయంతో, మన శక్తి మేర చేయాలని వాక్యం సెలవిస్తుంది. పరిగెత్తిపోదాం, ఏదో అయిపోయిందంటే అయిపోయింది, ఏదో చేయాలంటే చేయాలి. ఇది దేవుని ఆశీర్వాదాలు మీకు ఏమాత్రం ఇవ్వదు. ఇక చేస్తున్నామన్న పేరుకే కానీ నిండు హృదయంతో ఏమీ చేయట్లేదు, శుభ్రంగా చేయట్లేదు, ఆ పద్ధతిగా చేయట్లేదు, ఆ క్రమంలో చేయట్లేదు. పరిగెత్తాలి అంతే, పరిగెత్తాలి. కింద భూమి మీద మన కాళ్ళు ఆనకూడదు, కాళ్ళలో తేలిపోతున్నట్టు ఉండాలి. ఇటు కన్ను మూసి తెరిచేసరికి అయిపోయిందా అని ఆశ్చర్యపోవాలి అవతలవాడు. ఏ పని అప్పగించినా అలాగే చేస్తాం. కొన్ని కుదరటం లేదు కాబట్టి, అంటే పిల్లలు కనడం అనేది 9 నెలలు అంటే 9 నెలలు కుదరటం లేదు కాబట్టి ఆ మాత్రం ఉంది. అది కూడా కుదిరితే వారానికే దించుకొని వెళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకు బరువు 9 నెలలు మోయాల, వారానికే దించుకొని వెళ్ళిపోదాం. సమంజసమేనా? ఇది పద్ధతేనా? ఎవరితో చల్లకట్టు మాట? అభిషేకాన్ని పొందుకోవాలంటే క్రమము చొప్పున పని చేయాలి, క్రమశిక్షణతో పని చేయాలి. నీకు ఇష్టమున్నా లేకున్నా నీ చిత్తమే, నీ ఇష్టమే. పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం, నా ఇష్టం కాదు నీ ఇష్టం నెరవేర్చబడింది కాక, నీ ఇష్టము చొప్పున, నీ చిత్తము చొప్పున. ఇట్టి అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆషామాషి కదా, సులువుగా అయిపోతుంది. తిని తాగు సంతోషించమా అనుకుంటూ ఉంటే ఆదివారం ముక్కలు దొరికినాయా లేదా, సోమవారం బిర్యానీ దొరికిందా లేదా, మంగళవారం అదేదో దొరికిందా లేదా అని అనుకుంటే టైం పాస్ అయిపోతుంది. రోజంతా టైం పాస్ అయిపోతుంది. పోయిన సమయాన్ని వెనక్కి తీసుకురాలి, దాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి దైవికమైన పిలుపు ఉంది, అభిషేకంలో దైవిక నిబంధన ఉంది, బాధ్యత ఉంది, భద్రత ఉంది, నీ నెరవేర్పు కూడా ఉంది కదా. నెరవేర్పు కూడా పని అప్పగించడమే కాదు, దేవుడు ఎట్లా ఫినిష్ చేసావో కూడా చూస్తాడు కదా. పరీక్షకి వెళ్తున్నారు పిల్లలు, బాగా చదివారు, పరీక్ష బాగా రాస్తున్నారు. వాళ్ళు 3 గంటల పరీక్ష అంటే నేను 5 గంటలు రాస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారు. కూర్చో 2 గంటల సేపు టిఫిన్ తెచ్చి పెడతాం, తిని కూర్చొని రాసుకో అంటారు కదా. నెరవేర్పు ఎలా యాక్టివ్గా చేసావు, ఏ సమయంలో చేసావు, ఎంత బాగా చేసావు, దేవుడు అన్నీ పరీక్షిస్తాడు. అన్నీ పరీక్షిస్తాడు. ఒక యజమాని ఎలాగైతే చూస్తాడో అన్నీ చూస్తాడు. నువ్వు నెగ్లెక్ట్ చేసినా చూస్తాడు, సరిగ్గా చేయకపోయినా చూస్తాడు, క్రమశిక్షణ లేకుండా చేసినా చూస్తాడు. అన్నీ చెక్ చేస్తాడు. ఆ చెక్ చేసిన తర్వాత వచ్చే రిజల్టే నీ ఆశీర్వాదానికి మూలమైపోతుంది. బాగా చేసావా ఆశీర్వాదం, బాగా చేయలేదా దండన. ఇది ఖచ్చితంగా మనం పొందుకుంటాం అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నిర్లక్ష్యం చేసిన వారు శిక్షించబడతారు. అభిషేకం అనేది మనం గమనిస్తే అది ప్రత్యేకత, అది పవిత్రత. ప్రత్యేకంగా దేవుని పని కొరకు ఆయన స్థిరపరచడం, స్థాపించడం అంటారు. అది నియమించడమే కాదు, అది స్థిరపరచడం, స్థాపించడం. ఆ లెవెల్కి నువ్వు రావాలి. దేవుడు నీకు చూడగానే పని అప్పగిస్తాడు. ఏ పనైనా కానీ మనం ముందు చేసి చూసినాక పర్వాలేదు, చిన్న పని ఇచ్చింటే అప్పుడు బాగానే చేశారు, ఇప్పుడు పెద్ద పనికి పెట్టుకోవచ్చు అంటారు. చిన్న పనులు పిల్లలకు నేర్పించదు. అట్లాగా నీకు ఒక పని అప్పగించాడు, నువ్వే చేయగలిగిన పని, అది ఇంకెవరి చేత కాదా, నీకే సాధ్యం. నువ్వే చేయాలా. నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఆలస్యం చేస్తున్నావు, నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, నీవు శిక్షకు పాత్రుడా. ఇది వాక్యంలో కూడా మనం చూద్దాం. మరొకసారి మనం గమనించినట్లయితే ఇలాగా మనం చూస్తే ఎవరిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అంటే, మనం చాలా విషయాల్లో చాలా మందిని గమనిస్తూ ఉంటాం. నేను ఇప్పుడే చెప్పాను, కొన్ని
చెట్లు పుట్లను కూడా దేవుడు అట్లా ప్రత్యేకించుకుంటాడేమో. ఈ నియమించుకోవటం అనే విషయానికి వస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను ఏం చేశాడమ్మా ఆయన? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను దేనికి నియమించినాడు? పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులను కలుగునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఉండుగాక అంటే నేను నియమించాడు అంటాను. సరిపోతా? నియమించాడు, దానికోసం వెలుగు కలగడానికి నియమించాడు, ఇంకా దేనికో దానికోసం నియమించాడు. ఇప్పుడు ఇవి నియమించాడు కాబట్టి నేను వీటిని అభిషేకించాడు అని. సూర్య, చంద్రుడు, నక్షత్రములను సైతం ఆయన నియమించుకున్నాడు. మానవులమైన మనల్ని ఇంక వదిలిపెట్టాడు. ఆయన నియమించుకున్నటువంటి పనుల విషయంలో మనం ముందడుగులు వేయకపోతే పొందేటువంటి నష్టం చాలా ఎక్కువ. చాలా చోట్ల మనం ఈ నియమించినటువంటి పదము చాలా చోట్ల మనం గమనించగలుగుతాం. మీరు రోమిలకు రాసినటువంటి పత్రిక 13:1 చూడండి. 13:1 రోమిలకు రాసినటువంటి పత్రిక 13:1 చూడండి. ప్రతివాడును అధికారులు దేనికి నియమించుకున్నాడు? మనం లోబడి ఉండటానికి నియమించుకున్నాడు అనే పదం పెట్టుకోవచ్చు దాని మధ్యలో. అధికారులను నియమించాడు. ఎందుకు నియమించాడు? మనం వారికి లోబడి. ఎక్కడి దాకా ఎందుకమ్మా ఈ లోబడి ఉండటం, అభిషేకించినటువంటి మాటలు మీరు గమనిస్తే అబ్రాహాము జ్ఞాపకం చేసుకోండి, చాలా పెద్ద సబ్జెక్టు. ఆయన మాట విని లోబడ్డాడు, ఆయన పిలుపుకు లోబడ్డాడు. దేవుని పిలుపుకు అబ్రాహాము లోబడ్డాడు. ఎంత పదిలంగా చూసుకున్నాడు, ఎంత భద్రంగా చూసుకున్నాడు, ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఎంతగా ఆయన దీవించాడు మనందరికీ తెలుసు. లోతుతో కూడా వచ్చాడా? లోతును కూడా ఆశీర్వదించాడు. కానీ అభిషేకం ఎవరి వైపు వచ్చింది? ఎవరి వైపు దేవుడు వచ్చాడు? ఎవరిని ఆశీర్వదించాడు? ఎవరు బహుజనములకు తండ్రి? అబ్రహాముగా మార్చబడ్డాడు. అనేక జనములకు తండ్రిగా ఎవరు మార్చబడ్డారు? అభిషేకం దొరికిందా? ఆశీర్వాదం దొరికిందా? ఎందుకు నియమించుకున్నాడు దేవుడు? ఎందుకు నియమించుకున్నాడు? ఒక్కటే కాదు, ఏంటి? పిలుపుకు లోబడ్డాడు. నీవు లేచి అనగానే లేచి నిలబడ్డాడు. ఎక్కడికి ఏమైనా కూడా పెద్దగా ప్రశ్నించాడు. ఇంకా ఏమైంది? మోషే గురించి చూడండి. మోషే గురించినటువంటి విషయాలు కూడా చూడండి. ఎంత చక్కగా మోషేను ఉపయోగించుకున్నాడు. అనేక జనములకు, లక్షల మందికి నాయకుడిగా దేవుడు ఆయన ఉపయోగించాడు. ఆయనకు సహాయకుడిగా అంతేకాదు మిరియాము కదా, ప్రతి చోట ఈ పెంట మొదలవుతుందిగా, నీకేనా నాకు దేవుడు కాదా, నీకేనా వరం నాకు వరం కాదా అంటే ఏం చేశాడు దేవుడు? తను అభిషేకించుకున్నటువంటి మోషేను వదిలేసి మిరియామును లేకపోతే అహరోనును పట్టుకొని పర్వాలేదు మీరున్నారని అన్నాడా? ఇంపార్టెన్స్ ఇచ్చాడా లేదా? ఏం జరిగింది? నేను అభిషేకించుకొని నేను ఒక పని నిమిత్తమై ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి కానానుకు నడిపించే బాధ్యత విషయమై మోషేను నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరు నోరెత్తడానికి లేదు. నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, ఇంకెవరు నోరెత్తడానికి లేదు. నువ్వు ఆ పనికి ఉపయోగపడవలసినదే. మోషేను వ్యతిరేకించినటువంటి వారికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగింది? ఎవరో చెప్తారా? ఎవరికి? ఎవరామె? అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు కూడా అభిషేకించిన వారి జోలికి వస్తే దేవుడు వదిలిపెట్టాడు. కాపరి జోలికి వచ్చినా వదిలిపెట్టాడు. సొంత మనుషులే కదా, వాళ్ళు ఇదే కదా, వీళ్ళు ఇదే కదా, నిన్న మొన్నటి దాకా నాతో తిన్నాడు, నాతో పండుకున్నాడు, నాతో తిరిగాడు, నువ్వు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళని కూడా దేవుడు. మిరియాము విషయంలోనే కదా, అనేక చోట్ల ఇటువంటి ఉదాహరణలు మనం అనేకము చూస్తాం. అభిషేకించిన వారి జోలికి వెళ్ళకు. సౌలుని చంపిన తర్వాత ఆ సేవకులు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు నాకు చేత కాకనారా అభిషేకించేవాడిని ఇష్టపడదని చెప్పాడా లేదా దావీదు? జోలికి వెళ్ళడానికి వెళ్ళి ఆ స్థితికి నువ్వు రావాలి. ఆ స్థితికి రావాలంటే నువ్వు అబ్రాహాము విన్నట్టుగా దేవుని మాట వినాలి. మోషేకి ఇచ్చినటువంటి అభిషేకాత్మను నువ్వు పొందుకొని నాయకుడిగా, నాయకురాలుగా సంఘానికి లేదా సమాజానికి, దేవునికి ఆ స్థితిలో ఉండాలి. వాడబడాల్సినటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అలా ఉంటే నీకు ఆశీర్వాదం, అలా ఉంటే నీకు మేలు జరుగుతుంది, అలా ఉంటేనే నీకు ప్రార్థనలు ఫలాలు ఇస్తాయి. నువ్వు ఏమీ చేయకుండా దేవుని కొరకు నీ ఉపయోగం అన్నది 0 లెవెల్లో పెట్టుకొని నాకు అది ఎందుకు ఇవ్వాలి? మీ యజమానులు అలాగే ఇస్తున్నారా? మాట్లాడుకున్నాం, నువ్వు నెలకు 3,000 మంచి మాట్లాడుకున్నాం. నువ్వు 5,000 అడిగితే ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు?
నమ్మకము, ప్రేమ, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే ఇస్తారు. అమ్మ మా ఆయన ఒప్పుకోడమ్మా, 3 గంటలకు నేను వెళ్ళకపోతే మా ఆయన కోపడతాడమ్మా, నువ్వు పరిగెత్తుకుంటూ వస్తా ఉంటే ఒకరోజు చూస్తే 2 రోజులు చూస్తే 3 రోజులు ఏం అనలేరు, పని మనుషులు దొరకరు కాబట్టి. కానీ తర్వాత నువ్వు ఎప్పుడన్నా అది ఇది మాట ఇయ్యరు. దేవుడు కూడా చేయవలసినవి చేయాలి, అప్పుడు అడగాలి, దేవుడు ఇస్తాడు. ఇవ్వకుండా ఎక్కడికి నీకు ఇవ్వటానికే ఆయన ప్రత్యేకించుకున్నాడు. నీకు ఒక పని అప్పగిస్తున్నాడు, అది ఎవరి చేత కాదని నువ్వు అనుకోవాలి. ఇది నాకే అప్పగించాడు, నేనే చేయాలని గొప్పగా ఫీల్ అయి చేస్తే దానికి సంబంధించిన ఆశీర్వాద బలం కూడా అదే లెవెల్లో నీ దగ్గర వస్తుంది. అది చేయలేని పక్షాన దేవుడు నియమించిన నియామకమును మనం వద్దనుకుంటే ఆ శాలరీ కానీ, ఆ జీతం, ఆ పొజిషన్ కానీ మనము పొందుకోలేము. అందువల్లనే అనేకులు దీవించబడటం లేదు. ఎందుకంటే వారి అభిషేకాన్ని వారు పోగొట్టుకుంటారు. వారు నియమించినటువంటి ఆ పని ఏదైతే ఉందో, అమ్మ నీకు ఈ పని అప్పగించాను, అయ్యో నా చేత కాదు, నేను ఇర్మియా ఏమన్నాడు, నేను బాలుడనే, నేను బాలికనే, నాతో అదే నాతో ఇదే వంకలు పెట్టిన వాళ్ళందరూ కూడా దీవించబడలేదు. నేను చేస్తా, ఎవరున్నారు అనేటప్పటికీ నేనున్నాను ప్రభువా అన్నటువంటి వారిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల ఇదే ఉంది. నేనున్నాను ప్రభు అన్నటువంటి వారిని దేవుడు అభిషేకాన్ని ఇచ్చి, ఆశీర్వాదాన్ని ఇచ్చి బలంగా వాడుకున్నాడు. ఎప్పుడైతే నీకు ఆ పద్ధతి లేదో, ఎప్పుడైతే ఉన్నానని మళ్ళీ సరిగా చేయకుండా ఎలా చేయాలి, క్రమంగా చేయాలి. చేసినట్లయితే నీవు దీవించబడతావు అన్నది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నిర్లక్ష్యం చేసినటువంటి వారు మరి ఒకసారి దీవెనలు పొందుకోవట్లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం మోషేనే కాదు, యెహోషువ. యాక్చువల్గా మోషే తర్వాత ఎవరైనా ఏం చేస్తాడు, పాస్టర్ గారు కోట్లు సంపాదిస్తున్నారు, 1,00,000 మంది విశ్వాసులు ఉన్నారు, ఆయన పోయి నన్ను తీసుకుపోయి పాస్టర్గా పెట్టుకుంటాడా? నేను ఫ్రీగా చేస్తా పెట్టుకుంటాడా? ఏ పాస్టర్ గారు ఇప్పుడు ఉన్న వాళ్ళు కార్పొరేట్ పాస్టర్స్ ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు కావాలి వాళ్ళకి? పిల్లలు కావాలి. మరి కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు కదా, పాపం బయట వాళ్ళకి ఎట్టిస్తాడు? మోషే విషయంలో ఏం జరిగింది? కుమారుడు లేరా, పిల్లలు లేరా ఆయనకి? యెహోషువ ఉన్నాడుగా, మరి ఎవరిని తీసుకొచ్చి దేవుడు కూర్చోబెట్టాడు? యెహోషువ కొడుకా? ఎవరైనా? పనికి ఎవరైతే లొంగుతారో, పనికి ఎవరైతే నేనున్నానని ముందుకు వస్తారో అట్టి. అంతేకాదు మనకి ఎంత గొప్ప అభిషేకంలో కదా, ఆల్మోస్ట్ వాళ్ళు మోషేలాగా వాడబడ్డాడు. ఎంత గొప్ప నాయకుడిగా వాడబడ్డాడు మోషే. తదనంతరం ఎంత గొప్ప ఆశీర్వాదంగా ఆయన వాడబడ్డాడు. దేవుని బిడ్డలారా, నేనున్నాను, నేను చేస్తాను అన్నటువంటి మాట దేవునితో దగ్గరతానని మనుషులతో కూడా అండి. ఇప్పుడు నేను ఏదైనా ఎవరికైనా చెప్పానంటే చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళతో మనం అనుబంధం పెంచుకుంటాం, ఇష్టం పెంచుకుంటాం. ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరమైన మనం చేసిన దానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. వీటి విషయాల్లో దేవుడు ఇంకా బలంగా చేస్తాడు, ఇంకా బలమైన ఆశీర్వాదాలను మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి అభిషేకముతో మనకు అప్పగించినటువంటి పనులను మనము నెగ్లెక్ట్ చేయరాదు. కాబట్టి దానికి తగినట్టుగా మన పనులు ఉండాలి, మన పనితనం ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా సౌలు విషయంలో చూడండి, 1 సమూయేలు 10:1, 1 సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. 1వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ సౌలు, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని అభిషేకించి ఏం పని అప్పగిస్తున్నాడమ్మా? అభిషేకించి ఇంకా తిరుగుపో, గాలిలోడిలాగా ఇళ్ళ పడిపో, లేకపోతే వీధులంటే తిరుగు. అభిషేకించాడంటే ప్రత్యేకించుకున్నటువంటి పని ఏదో నీకు ఇస్తున్నాడు, ఆ పని నువ్వు చేయడానికి సిద్ధపడి ఉండాలి. అలా లేకపోతే ఏం జరిగిందో తెలిసిపోతుంది. ఇక్కడే మీరు గమనిస్తే ఏమన్నాడమ్మా? ఇక్కడ తన స్వాస్థ్యం మీద, నా ప్రజలే నా స్వాస్థ్యం అన్నాడు. ఈ ఇజ్రాయేల్ మీద అధిపతిగా నేను నియమిస్తానన్నాడు. నీకు అధిపతిగా కావడం కంటే అటెండర్గా కావడమే ఇష్టం. అధిపతిగా కావాలంటే ఆయన చెప్పిన మాట వినాలి. అటెండర్గా కావాలంటే పెద్ద అవసరం లేదనుకుంటా, దానికి కూడా ఉంటుంది కానీ పెద్దగా ఉండదు, కష్టం కదా. నీకు అది ఇష్టం అయిపోయాయి. దేవుడు మహిమ గల దేవుడు, దేవునికి మహిమ కలిగినటువంటి పనులు చేయాలి, దేవుడి నుంచి మహిమ కలిగినటువంటి పనులను ఆశించాలి. ఇది మనం ప్రార్థనలు ఎప్పుడు చెప్తుంటాం. గొప్ప దేవుడు అండి, ఆయన కోసం గొప్ప పనులు చేయాలి, ఆయన నుంచి కూడా మనం గొప్పవే ఆశించాలి. చిల్లర్లు అవసరం లేదు. మనం అడిగేటివన్నీ కూడా ప్రార్థనలు కొంతమంది వింటూ ఉంటారు, అన్ని చిల్లర్లే అడుగుతారు. ఆ చిల్లర్లో కూడా ఇప్పుడు కొత్తగా 20 రూపాయల నోటు, 1,00,000 రూపాయల కాయిన్లు వచ్చినాయి. అడగరు. కాయిన్స్ 1,00,000 రూపాయల కాయిన్ కూడా వచ్చింది కదా, అది అడగరు. చాలా మంది ప్రార్థనలు నేను గమనిస్తే దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. ఇది అడుక్కోవడం అలవాటు అయిపోయింది. మనం సరిగా ఉండటం మనకి ఇష్టం లేదు, మనం ఉండము. ఆయన చెప్పిన మాట మనం వినము. అడుక్కుంటే పోస్తాడు కదా 2 మెతుకులు అన్నదే తత్వం అయిపోయింది. మనకు అధికారం ఇచ్చాడు, ఆయన స్వాస్థ్యం మీద మనకు అధికారం.
మీరు ఇక్కడ గమనిస్తే సౌలు తప్పించుకుంటాడు, వెళ్ళిపోతాడు. తప్పించుకొని ఎక్కడ పోయి దాక్కున్నాడంటే మీరు 10వ అధ్యాయంలోనే 22వ వచనం చదువుతాడు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, అందుకు యెహోవా ఇదిగో రాజు కావాల్సినోడు, నాకు ఆ పని వద్దని ఎక్కడ దాక్కున్నాడమ్మా? వదిలిపెట్టాడు దేవుడు. నీకు అభిషేకాన్ని ఇచ్చి, ఆత్మ నుంచి, తన సర్వస్వాన్ని ఇచ్చి, తన సమస్తం మీద ఆధిపత్యాన్ని ఇచ్చి నేను రాజుగా నియమించాలనుకుంటే నువ్వేం చేస్తున్నావు? నేను అది చేయను, నేను ఇది చేయను. నువ్వేం పోగొట్టుకుంటున్నావు? మహారాణి పోస్తూ పోగొట్టుకుంటున్నావు. ఏం పోగొట్టుకుంటున్నావు? మహారాజు పోస్తూ పోగొట్టుకుంటున్నావు. దాక్కున్నాడని ఆయన వదిలిపెట్టలే. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే దేవుడు సరే చూద్దాం, ఇంకా సమయం ఇస్తాడన్నాడు, మనం ఏదో ఇట్లా టైం లాగేస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో టైం ఇచ్చేటోడు కాదు. పట్టుకొని వచ్చినారు సౌలు, వచ్చినారా లేదా ఆయన దాక్కుని ఉండని అన్నారా? మీరు గమనించండి ప్రియమైన. అలాగే దావీదు విషయానికి వస్తే ఇదే సమయాల గ్రంథంలో మొదటి సమయంలో 16-13 చూస్తే ఎక్కడుంది? 16-13 ఏమనుంది? 16-13 16-13 ఇదే మొదటి సమయంలో 16-13లో సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట, అందరు అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు, అందరి ఎదుట నిన్ను లిఫ్ట్ చేస్తున్నాడు. నిన్ను అంటే అక్కడ దావీదు. అది అభిషేకం అంటే. నిన్ను ఒక ప్రత్యేకించుకుంటాడు, ప్రత్యేకమైన పని కోసం వాడుకుంటాడు. అందరు చేసే పని నువ్వు చేయకర్లా, అందరూ చేసే పని నువ్వు చేయకర్లా. సేవకురాళ్ళు అదే చేస్తారు, సేవకుడు అదే చేస్తాడు, తర్వాత ఇంటి వాళ్ళు అలా చేస్తారు అనే దానికి ఏది కాదు. ఎవరి పని వాళ్ళు. అంతఃపురం ఉన్నది, పెద్ద రాజు సౌధం ఉన్నది. రాజు పని వేరు, బంటు పని వేరు, సైన్యాధిపతి పని వేరు, ఇంకెవరి పనులు వేరు. ఎవరి పని వాళ్ళు. నీకు అప్పగించాడు, అది నువ్వు తప్ప ఇంకొకరు చేయడానికి వీల్లేదు. నువ్వే చేయాలి. నువ్వు ఆలస్యం చేసినా, అలక్ష్యం చేసినా ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? గట్టి చెప్పండి. బాగా ధైర్యం లేదా మాత్రం? మరి ఎందుకుగా పోగొట్టుకోవడం? నీ నుంచి అడుగుతున్నది అదే కదా. ఇష్టంగా చెయ్యి. దేవుని దగ్గర ఆశీర్వాదం, అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. మామూలుగా చిన్న చిన్నగా కాదు. ఒక మోషే, ఒక అబ్రాహాము, ఒక యెహోషువ, ఒక సౌలు, ఒక దావీదు అన్నదమ్ములు ఎదుట గొప్ప చేశారంట. వాళ్ళు యుద్ధానికి పోయినప్పుడు ఏం జరిగింది? వాళ్ళ నాయన కూడా అన్నలు యుద్ధం చేస్తున్నారా, ఇంటికాడ వాళ్ళు ఏమని పోయి క్షేమ సమాచారం కనుక్కో, ఈ రొట్టెలు తీసుకుపోయి అన్నలకి ఇచ్చిరా. అది దావీదు మీద వాళ్ళ అన్నలకి వాళ్ళ నాన్నకి ఉన్న అభిప్రాయం. రొట్టెలు మోసుకొని పోయినాడు. యాక్చువల్గా ఆడ మొదలు పెడితే గులియాదులకు వచ్చాయి. మరి కాపరి కాస్తే ఏదో జీవించే. అది దావీదు. ఇది ఎవరు చూసినారు? నీ పని దేవునికి తెలుసు, నాకు తెలియదు. నీ గొప్పతనం దేవునికి తెలుసు. అందుకే నేను నా పనికి ఉపయోగించుకున్నాడు, ఆ పనికి నియమించుకున్నాడు. కానీ నువ్వేమంటున్నావు? నా చేతాడు ఏదో ఒక్కసారి అంటే సింహపునరు చూసినా కానీ ప్రతిసారి అంటే నా వల్ల అవుతుంది అని దావీదు అనుకొని ఉంటే రాజు అయ్యేటోడు కాదు. నువ్వేం చేస్తున్నావు అంటే మొదటిసారి ఉగులాటం, రెండోసారి ఏమో ఆయాసం. మొదటిసారి తప్పదు కాబట్టి ఉగులాటం, ఉత్సాహం చేసేద్దాం అని. రెండోసారి కూడా అదే పని పడింది అనుకో, ఏదో మొదటిసారి అంటే ఏదో పోనీలు ఏం చేస్తే మళ్ళీ పెట్టినారు నాకు అని. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో ఏది నష్టపోతుంది. ఇది మనం గమనించుకోవాలి. అభిషేకించబడటం అంటే పనికి ఒప్పుకోవటం. పని దేవుని చేత ఏర్పాటు చేయబడ్డది. ఆ పని ఏదైతే క్రమంగా, క్రమశిక్షణతో, ఇష్టంగా దేవుని కొరకు నువ్వు చేసి పెడతావో అప్పుడు నీకులో అభిషేకాన్ని నువ్వు దేవుడు పెంచుకున్నట్టయితే నేను ఆశీర్వదించి. ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా చిన్న చితక పనుల్లో లేరు, ఆశీర్వదించబడ్డారు. మోషే, అబ్రాహాము, యెహోషువ, సౌలు, తర్వాత దావీదు, ఎంతోమంది ఇన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డారో మనకు సాక్ష్యాలు ఉన్నాయి. అట్టి సాక్ష్యాల్లో మనం ఎదగాలి. కానీ మనం వాటిని నెగ్లెక్ట్ చేసి ఆ పనిని దేవుని కొరకు చేయవలసిన పనిని మనం ఆదరించగా ఆపో, ఆలస్యమైన పని లేదు, ఇంకో సంవత్సరం పోనీలే, దేవుడు మర్చిపోతాడు. ఎప్పుడు మర్చిపోడు? అభిషేకించి నిన్ను ఆ పనికి అడగాడు అంటే దేవుడు ఎప్పటికైనా దానికి కట్టుబడి ఉంటాడు. అది ఏదైనా సరే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నాకు కావాలి అన్నాడంటే అది కావాలి, అంతే కదా.
వెనకడుగు అనే సీనే లేదు. నువ్వు వెనకడుగేయటం వల్ల నీ ఆశీర్వాదాలు నష్టపోతావు తప్ప దేవునికి కానీ ఎవరికి కానీ ఏ నష్టం లేదు. ఇది మనం గమనించుకోవాలి. చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మనం చూస్తే ఒక్కొక్క దాన్ని ఎలాగ దేవుడు ఏర్పాటు చేశాడు. సూర్యచంద్రులను అయితే అలాగే నియమించుకున్నాడు. ఇదే రోమా 8వ అధ్యాయం 29-30 వచనాలు మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8:29-30 చూడండి. ఎందుకనగా ఎరిగెను సారూప్యము గలవారగుటకు నిర్ణయించను. వారిని నియమించను. నిర్ణయించనంటే ఆల్మోస్ట్ ఏంటి అర్థం? నియమించను. ఎవరితో సారూప్యము? ఎవరిని నియమించాడు? క్రీస్తుతో సారూప్యము కొరకు మనల్ని ఏర్పాటు చేశాడు. మనల్ని నువ్వు అనుకుంటున్నావు నన్ను కాదు, అగో ఆయన బాగుంటాడు కొంచెం ఆత్మీయంగా, ఎప్పుడు ఆయనేమో ఇదిగో కాపరి ఆయన సంఘం ఆయనేమో నాకేం సంబంధం. అలాగా అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం. అంతే. నేను ఒక మాట చెప్తాను. ఎటుంటుందంటే కొన్నిసార్లు మనం బిజినెస్ చాలా చూస్తాం. చాలా మంది బిజినెస్ మీరు గమనిస్తే దాదాపు 10 మంది పార్ట్నర్స్ ఉంటారు ఒక్కొక్కసారి, లేదా 4 ఉంటారు. ఇద్దరే కనిపిస్తుంటారు, ఇద్దరు కనపడు. వాళ్ళకి పెట్టుబడి పెట్టి లాభాలు పంచినప్పుడు మాత్రమే దగ్గరికి వస్తారు. వాళ్ళని ఏమంటారు? స్లీపింగ్ పార్ట్నర్స్. ఈ స్లీపింగ్ పార్ట్నర్స్ ఏంటంటే వ్యాపారంలో భాగస్థులే వాళ్ళు కూడా. వాళ్ళ అవసరం ఏంటంటే వాళ్ళు ఇవ్వవలసింది వాళ్ళు చేయవలసింది చేసి ఏ పేరుకు ఏ ప్రతిష్టకు వాళ్ళు రాగారు. అంటే నేదే అని చెప్పుకోవడానికి కూడా పెద్ద ఇష్టపడరు వాళ్ళు. కానీ లాభంలో మాత్రం తమ వాట తాము తీసుకుంటారు. ఈ రోజుల్లో మనం క్రైస్తవ సమాజంలో చిన్నదే నాకు అప్పగించలే, నన్ను పొగడలే, నాకు ఇది కాలే, నాకు కిరీటం పెట్టలే, ఎంత చేసినా ఒక మాట కూడా అనలేదు ఆయన బాగుందని. దేనికోసం ప్రయాసపడుతున్నాడు? నా పని అయితే నేను అందరూ పోయి అది దేవుని పని రమ్మాయి. కింద నువ్వే కస్తారంటారు కదా వంట చేసి. సర్లే పొగుడుతాం ఈసారి. దేవుని కొరకు అని చేస్తే ఈ లోకపు ఆచార వ్యవహారాలు లోకపు పొగడతలను కోరుకో. కానికిచ్చి ఎంత ఇచ్చామో అనౌన్స్ చేయాలి. కానికిచ్చి ఎంత ఇచ్చామో అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేయకపోతే కోపాలు వస్తాయి. అవి చెప్పరా అంటే ఓకే. అభిషేకించబడడం అనేది దేవుని పనికి ఏర్పాటు చేయబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తుని కూడా అభిషేకించి ఏర్పాటు చేస్తాడు. క్రీస్తుని కూడా అభిషేకించి మన కొరకు ఆ కార్యం, ఏ కార్యం అండి? మనకు పాపక్షమాపణ కలిగేటట్టుగా శిలువ బలియాగం కార్యాలు చేయడానికి ఆయన ఆత్మచేత అభిషేకించినాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. మరి హెబ్రీ యాక్ట్స్ అంటే అపోస్తుల కార్యములలో మనం చూస్తూ ఉన్నాం. 13:48 కూడా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 13:48 మాట దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 13:48 అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మరియు ఎవరిని ప్రత్యేకించుకున్నాడు ఇక్కడ? వాళ్ళలో నుంచి మళ్ళీ ఎవరిని? విశ్వసించినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి చాలా లక్షలు మనం చూస్తా ఉన్నాం. ఈవెన్ కొన్నిసార్లు మనం ధర్మశాస్త్ర విషయాన్ని కూడా గమనిస్తే 3:19 గలతీయుల్లో ధర్మశాస్త్రము దేవదూతుల ద్వారా నియమింపబడడం, అపాయింటెడ్, అభిషేకించబడడం, అనాయింటెడ్. దేవుడు నిన్ను అభిషేకించి అపాయింట్ చేసుకుంటూ ఉన్నాడు తన పనుల నిమిత్తమై. నువ్వు ఎప్పుడైతే ఆ పనులు చేయవో ఆటోమేటిక్గా ఏదైతే అభిషేకించి నీకు సహాయకంగా ఉండటానికి ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఏదైతే ఉందో అది విత్డ్రా చేయబడుతూ ఉంటుంది, అది తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను వీడిపోతూ ఉంటుందో అప్పుడు నువ్వు ఏ కార్యములు మొదలుపెట్టినా అన్నా సంపాదిస్తున్నాం కానీ చిల్లు సంచిలో వేసినట్టు పోతానే ఉందన్నా, ఒక 5 పైసలు మిగలటం లేదన్నా, ₹1,00,000 తెచ్చిన నిమిషంలో ఖర్చు అయిపోతుందన్నా. అన్నా ఇది కోరుకుంటుందన్నా, ఎప్పటి నుంచి అన్నా ఇన్నిసార్లు మేము కోరుకున్నాను, నాకు జరగట్లేదన్నా, ఆ పరీక్ష నేను పాస్ కాలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు నియమించిన పనికి నువ్వు వాడబడితే దేవుడు నీ పనిలో తల మునకలైపోతాడు. తన మునకలు కాదు చేసి పెడతాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు నవ్వకపోతే మాట అన్న, మీరు వెళ్ళి మీరు పెన్ను పట్టుకున్నా దేవుడు ఆ పరీక్ష తను రాసి పెడతాడు. పైకి కనపడేదానికి నువ్వు వెళ్ళి పెన్ను పట్టుకుంటావు పేపర్ మీద, రాసే దేవుడు అంతగా నిన్ను కరుణిస్తాడు, అంతగా కాపాడుతాడు.
అంతగా భద్రపరుస్తాడు. అవి లేవు కాబట్టి లీకా 10 పేజీ దేవుని అభిషేకాన్ని పోగొట్టుకొని దేవుని పని నిమిత్తమే ఆశ లేకుండా నువ్వు బతుకుతూ నువ్వు దేవుడు నీకు పని చేయాలంటే ఏమున్నది రాయి 10 పేపర్లు రాయి కదా. ఇంజనీరింగ్ వాళ్ళకి బాగా తెలుసు కదా ఎన్ని బ్యాక్లాగ్ ఉంటాయి. దేవునికి అప్పగించుకోండి రా బాబు మిమ్మల్ని నేను చెప్తాను. ఇది ఒకటే సలహా నేను చెప్తాను. దేవునికి అప్పగించుకోండి. దేవుని పనిలో తలుపులు రండి. దేవుడు మీ పక్షాన వాద్యమంటాడు. దేవుడు మీ పక్షాన యుద్ధము చేస్తాడు. నువ్వేమీ చేయకుండా యుద్ధము అదే గట్టిగా పాడు. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? నీకోసం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? నీకోసం నేను ఎందుకు చేయాలయ్యా? మనిషిని నేను మామూలుగా అడుగుతున్నాను, నేను ఎందుకు చేయాలి నీకోసం? నాకేమీ చేయకపోతే పోనీ నాకు ఇష్టమైన వాళ్ళకి ఏమైనా చేస్తే పలానోళ్ళు నాకు ఇష్టం వాళ్ళకి ఏదో చేసేటట్ట పోనీ లేదు నాకు సాధ్యమైనది నేను నీకోసం చేస్తాను అని అనొచ్చు. కనీసం అది కూడా లేదా? ఎందుకు చేయాలి? దేవుడు మాత్రం ఎందుకు చేయాలా? నమ్మానా? ఎంత నమ్మావు? ఏ లెవెల్లో ఉన్నావు? నీ విశ్వాసం ఏ లెవెల్లో ఉంది? అభిషేకించబడ్డావు, నియమించబడ్డావు అని ఆ పని సక్రమంగా చేస్తూ ఉన్నావు. ఏదో కంటితోడు చేశామంటే చేశాము అన్నట్టుగా మీరు కడిగినా మీరు తుడిచినా మళ్ళీ యజమాని అదే పని చేసుకోవాల్సి వస్తే నీకెందుకు జీతం దండగా నేను చేసుకుంటున్నా కదా సాల్పమ్మ అన్నాడు. ఏదో ఒక రోజు విసుగు చెందిన రోజు ప్రేమించినంతకాలం నడుస్తుంది ఆ పని. తర్వాత ఏమైపోతుంది? విసుగొచ్చిన రోజు నీకు వర్కర్ ఏమీ చేయట్లేదన్నా, ప్రేమించావు, దగ్గర వాడని పెట్టుకున్నావు. ఎన్ని రోజులు పెట్టుకుంటావు? ఎన్ని రోజులు చూస్తావు? వాడు నేర్చుకొని యాక్టివ్ అయ్యి అన్న పెట్టుకున్నాడు, నన్ను నమ్మి ఊరున్నాను లేకపోతే స్నేహితున్నాను, నేను అన్నకి ఏదైనా సాయం చేయాలని 5 గంటల పని అంటే ఇంకో గంట ఎక్కువ చేసి అన్న నేను గంట అంటే సాటిస్ఫాక్షన్తో నువ్వు అన్ని కంటిన్యూ చేస్తావు. కానీ ఒకవేళ వడ్డుకున్నాడు, ఏం చేస్తున్నాడు అబ్బా, ఎక్కువ పని చెప్తున్నాడు అబ్బా, కూర్చొనిడబ్బా, లేనిడబ్బా అంటే 2 రోజులు ఇంట్లో 3 రోజులు ఇంట్లో జీతం ఇచ్చింటుంది. నీకేం పని ఆ మాటలు పెట్టాలి? ఏం చేస్తున్నావు? సహిస్తావా? ఎవరు తీసుకెళ్ళి పీక్ అవతల పడేస్తావు. అంతేనా కాదా? దేవుడు నిన్ను పీక్ అవతల పడేస్తాడు. ఆ విసుగు, ఆ కోపము, ఆ ఉక్రోషం దేవునికి లేదు కాబట్టి బతికి పట్టగడుతున్నాను. ఇంకా మానవ మాత్రంలో మైంటైన్ మిమ్మల్ని విజూసి అబ్బా వీళ్ళ అనుకునే స్థితి వస్తే ప్రవర్తించడానికి కూడా ఇష్టం పడదు. ఎప్పుడైతే ఒక కాపరి ప్రవర్తించడానికి కూడా ఇష్టం పట్టక ఒక ఫ్యామిలీ ఉందంటే ఖచ్చితంగా వారు అభిషేకంతో ఆశీర్వాదంతో నడిపింపబడరు. ఇది నేను గ్యారెంటీ, నేను రాస్తాను. వాళ్ళు అలా నడిపించబడరు. దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రమైన నియమించబడ్డది. యాజకుల అభిషేకం హెబ్రీ పత్రిక 7:28 కానీ 5:1 కానీ యాజకులను కూడా అభిషేకించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతంలో 9:22 చూస్తే పాలకులను సైతం దేవుడు నియమిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు, వాడుకుంటున్నాడు అనేది చూస్తూ ఉన్నాం. అధికారులను సైతం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అధికారమైన ఇంకేదైనా దేవుడు ఇచ్చేటువంటి కృప ద్వారా వచ్చేటువంటి ఆ పొజిషన్ మాత్రమే, అది మనుషుల ద్వారా సాధ్యమయ్యేది కాదు. దేవుడే కూర్చోబెడుతున్నాడు. నా హృదయంలో మంచి ప్రేమను నింపి ఒకరికి ఈ స్థానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు, అనవసరంగా దాన్ని వాడుకోకూడదు, వేస్ట్ చేసుకోకూడదు. బిర్యానీ ఉడుకుడుగ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, మంచి రుచి వాసన కలిగి ఉంది కాబట్టి దాచుకొని 10 రోజులు తింటా. 2వ రోజుకి ఏమవుతుంది? ఏది కాదు, సాయంత్రానికి ఏమవుతుంది అమ్మా? మరి ఇది ఎందుకు అట్లా కాదు? అవుతుంది నైనా. దేవుడు కాబట్టి కరుణామయుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమిస్తున్నాం కాబట్టి కొద్ది రోజులు ఉపయోగపడతాం. దేవుడైనా, నేనైనా, ఇంకొకరైనా జీవితకాలం అంతా ఎదురు చూడడం అంటే ఏం లాభం? ఇంకా చల్ పక్కకు నేను ఇంకొకరిని పెట్టుకుంటా, అయిపోయి ఉన్నది బాయ్, పని జరిగిపోయి ఆశీర్వాదం కూడా. ఆ స్థితి మాత్రం ఎవరికి రాకూడదు. అది నా దృష్టిలో శాపగ్రస్తమైనది దేవుని చేత. ఇర్మియాలో అంటాడు, వీరు త్రోసి వేసిన వెండి దొరికితే ఏం చేస్తారు? పడేస్తారా? బంగారం కాదు కదా, వెండి కూడా విలువైందేనా? కానీ దేవుడు అంటాడు, దాన్ని నేను త్రోసివేశాను. నాకు వద్దు, నువ్వు వెండి అయినా సరే నాకేమో కోపం. ఆ స్థితి మనుషులుగా మనం తెచ్చుకుంటే ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేమన్నది మనం గమనించే పాలకులని కాదు. ఇర్మియా 1:5 ఇర్మియా విషయంలోకి వస్తే ఏమంటాడు తెలుసా? ప్రతిష్ఠించానంటాడు. ఒకటి నియమించడమే కాదు, ఇర్మియా అంటాడు కదా మొదట ఏమన్నా 1వ అధ్యాయంలో చదవండి 1:5 ఇలాగ సెలవిచ్చాను. ఎప్పుడు నియమించుకున్నాడమ్మా? ఎప్పుడు ఉద్యోగం ఇచ్చాడు ఆయనకి? ఎప్పుడు పోస్ట్ ఇచ్చాడు? ఎప్పుడు ఆర్డర్స్ పాస్ చేశాడు? నువ్వు నేను దున్నపోతులాగా తయారై ఇంత ఎత్తు వచ్చినావు,
గర్భంలో రూపింపబడక ముందే మన గురించి ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. మరి ఆ ప్లాన్ ప్రకారం మనం నడుచుకోవాలా, మన సొంత చిత్తం నెరవేర్చుకోవాలా? ఈ సొంత చిత్తం నెరవేర్చుకుంటే మళ్ళీ దేవుని మీద నిందలేయాలా? ఎంత ప్రార్థన చేసినాము, ప్రతి సండే చర్చికి పోయినాము, దశమ భాగాలు ఇచ్చినాము, కానుకలు ఇచ్చినాము, కృతజ్ఞతార పనులు ఇచ్చినాం, అయ్యగారింటికి వస్తే టీ నీళ్ళు పోసినాం అని లెక్క కడతాం. కానీ మాకేమి జరగదు. మళ్ళీ చివరికి వచ్చేసరికి కానీ మాకేమి ఎందుకు జరుగుద్ది? అయ్యగారిలో ఏముంది? అయ్యగారిలో ఏముంది? ప్రేమ ఉంటుంది అంతే. నేను ఇష్టపడతాడు కాబట్టి వస్తాడు, పదిసార్లు చూసినట్టు ఉంటుంది అంతే కదా. కనీసం కనబడితే కళ్ళకు ఆనందం, చూసినట్టు ఉంటుంది, పలకరించినట్టు ఉంటుంది అని వస్తాం. మేమేం జోలది కాదు కదా, ఆశీర్వాదం తీసి నీకు ఉద్యోగం ఉంది చేతితో పట్టు తీసుకొస్తామంట, మంచి ఉద్యోగం ఉంది తీసుకోపో, కలెక్టర్ పని అని నాకు ఇచ్చేదంటే ఇటు నా చేతిలో ఏం లేదు. దేవునికి ఇష్టంగా ప్రవర్తించాలి, మనుషులకి ఇష్టంగా ప్రవర్తించాలి, పనులు చేయాలి, ఆశ్రయించాలి. ఇందులో ఇంకంతే వేరే ప్రాసెస్ లేదు. దీంట్లో దేవుడు సహాయానికే నిన్ను అభిషేకిస్తాడు. ఎవరి ద్వారా అభిషేకిస్తాడు? పరిశుద్ధాత్మని ద్వారా అభిషేకిస్తాడు. ఆ పొజిషన్కి వస్తే, ఆ ఆత్మ నడుపుదలలోకి వస్తే ఇక నీకు తిరిగే ఉండదు ఆశీర్వాద విషయంలో. ఇది నువ్వు గమనించుకోవాలి. ఇర్మియానే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో 12 మంది శిష్యులను కూడా నియమించాడు, ప్రత్యేకించుకున్నాడు, ఆత్మతో అభిషేకించినాడు, ప్రత్యేకమైన పనికి వాడుకోండి. 12 మంది శిష్యుల గురించి తెలుసు కదా, ఆయన నియమించుకున్నాడు. సమయం అయిపోతుంది కాబట్టి టూకీగా చెప్తున్నాను. అంతేకాదు 1 కొరింథీయులు 12:28 కూడా చూస్తే ఆయన కొందరిని నియమించను అని, కొందరిని నియమించను. కొందరిలో నువ్వు నేను ఉన్నావు. నాకెందుకు సార్ అని అంటావేమో బాబు, ఆ కొందరిలో అనేక జనములనే మాటల్లో నువ్వు నేను కూడా ఉన్నావు ఎక్కడో చోట మూలం. కాబట్టి ఇది పరిశుద్ధుల పని, ఇది పాస్టర్స్ పని, ఇది యాజకుల పని, ఇది వాళ్ళ పని, నా పని కాదు అని అనుకుంటున్నావేమో. బుద్ధి లేని మాట. నీ పని కూడా అనేక రకాలైన పని. ఆయనకు చెప్పిన పని నీకు చెప్పకపోవచ్చు, నీకు చెప్పిన పని ఆమెకు చెప్పకపోవచ్చు, ఆమెకు చెప్పిన పని ఇంకొకరికి చెప్పకపోవచ్చు. ఏదైనా దేవుని పని. ఎప్పుడైతే నువ్వు ఆ నడుపుదల విషయంలో తల వంగి విధేయతతో చేయటం మొదలు పెడతావో దేవుడు సహాయం అందించడం మొదలు పెడతావు. నీకే కాదు, ఒక్కరు తల వంచి దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడితే ఆ కుటుంబానికి అంత ఆశీర్వాదము. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకుండా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? 40 దినాల ఉపవాస ప్రార్థనలో నా పిల్లలు బాగుండాలి. ఎస్, నీ పిల్లలు బాగుండాలి, ఆ మాటలు తప్పలేదు. కానీ ఆ మాట నెరవేర్చబడాలంటే నువ్వు బాగుండాలి. ఫస్ట్ ఏ బాగుండాలి? శరీరరీతిగా బాగుండడం కాదు, ఆత్మలో బాగుండాలి, ఆత్మీయ స్థితిలో బాగుండాలి, దేవుని సన్నిధిలో బాగుండాలి. 16 రోజులు అయిపోయాయి కదా. ఒక్క 10 నిమిషాలు టైం దొరకట్లా, అంత కలెక్టర్లో బిజీ అయిపోయినా. మళ్ళీ అవసరాలు ఏమన్నా తీరిపోయినాయా? నా దృష్టిలో మళ్ళీ అవసరాలు ప్రేయర్ రిక్వెస్ట్ వస్తూనే ఉంటాయి. కాబట్టి కోపడితే ఒక విశ్వాసకి ఇచ్చిపోతా. ఏమని చెప్పు, అయ్యా ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి రిక్వెస్ట్, ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు తెలుసుకొని, నంబర్ తెలుసుకొని ప్రార్థించమని అడుగుతూ ఉంటే, నీ చేతిలో ఉన్న సంఘము, నీ ఇంటి పక్కల ఉన్న సంఘము, 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడికి రాగలిగినటువంటి సంఘం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు వచ్చి ప్రార్థించుకోవడానికి నీకు ఏం అడ్డం వస్తుందో నాకు అర్థం కాదు. నీ గర్వమా, నీ స్వాతిశయమా, నీ పొగురుపోతుతనమా, లేకపోతే నాకు ఏ అవసరత లేదు, నాకు అన్నీ బాగున్నాయని అనుకుంటున్నావా? అది నీ ఇష్టం. దేవుడు ఇవ్వాలి అంటే మాత్రం నీవు ఉపయోగించుకోవాలి, సక్రమంగా వచ్చి దేవుడిని ప్రార్థించుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ అభిషేకం అనేది మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 6:6 13:3 మీరు గమనిస్తే, నేను త్వరగా 2 వాక్యాలు చెప్పి నేను ముగించేస్తాను. మీరు గమనించినట్లయితే ఎలా ఉంటుంది, ఎలా నియామకం జరుగుతుంది, ఎలా నియమిస్తాడు అంటే, అది దేవుడు కానీ కాపరి కానీ. మీరు అక్కడ చూశారు కదా, సౌలు విషయంలో కానీ దావీదు విషయంలో కానీ సమూయేలు ఏం చేశాడు? అభిషేక తైలమును తీసుకొచ్చి నిండారా పోసి అభిషేకించి ప్రత్యేకించాడు. ఇక ఈ రోజు నుంచి నువ్వు దేవుని కొరకు, ఈ పని కొరకు అని ఆ పని ఏంటో, ఆ దేవుని పని ఏంటో అది చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే అపోస్తల కార్యములు 6:6 వారిని అంటే ప్రజలను ఏర్పాటు చేయబడినటువంటి వారిని అపోస్తలులు అంటే దేవుని శిష్యులు ఎదుట వారు అభిషేకించబడ్డారు, వారు ప్రత్యేకించబడ్డారు కాబట్టి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. వారి ద్వారా ఏం జరిగిందమ్మా? 6:6 అమ్మా, వారి మీద ఎప్పుడు చెప్తూ ఉంటారు, అభిషేకించడం అంటే హస్త నిక్షేపం. చాలా మందికి చేతులు ఉంచడం అంటే ఇష్టం ఉండదు. కొంతమంది ఎక్కడ చేసినా చేయి వేయమనేటువంటి అడిగేవారు ఉంటారు. ఎందుకంటే ఎక్కడ కొన్నిసార్లు నొప్పులు ఉన్నాయి, కొన్నిసార్లు ఇరుకులు ఉన్నాయి, కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేటువంటి చేతులుంచి ప్రార్థించుకోవడం
ఈ చేతులు ఉంచడం ద్వారా ఏం జరిగింది? వీరికి ఉన్నటువంటి అభిషేకాన్ని వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేశాను. నాకున్నటువంటి గొప్పతనాన్ని, నాకున్నటువంటి దేవుని ప్రేమను నేను ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయాలి. అభిషేకించడం, దీన్ని ఏమంటారు? చేతులుంచి దాన్ని ఇంకో పదం ఏమన్నాడమ్మా? హస్త నిక్షేపం. హస్త నిక్షేపణము చేయకుండా ఏది మీకు అందుబాటులోకి రాదు నా ద్వారా, కంపల్సరీ. అందుకని అపోస్తలుడు వారిని పిలిచి, ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారిని పిలిచి వారి మీద అని ఉంది కదమ్మా, అంటే మీద అంటే అనుకూలతను బట్టి, అవసరాన్ని బట్టి. కొన్నిసార్లు కాలికి గాయమైతే కాలు ముట్టుకొని ప్రార్థన చేయాలి. తల మీద చేయబెట్టడం తప్ప ఇంకేమీ చేయకూడదు. ఈ రోజులు బాగలేవు కాబట్టి అదే అలవాటు చేసుకుంటాం. అది కూడా అందరికీ చేయం. కొంచెం పువ్వులుగా ఉండేటువంటి వాళ్ళకి పోరైతే పక్కకు వదిలేద్దాం అనుకుంటాం. చేయబెట్టడమే ఇబ్బంది ఎందుకు, వాళ్ళతో పేచి ఎందుకు, లేకపోతే నిందలు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు. కానీ ఈ చేతులు ఇచ్చి దగ్గర ప్రత్యేకంగా ఇక్కడ అని ఎక్కడ లేదు. మర్యాద కోసం, మన్నన కోసం, పద్ధతి కోసం, క్రమం కోసం మేము నిర్ణయించుకుంటాం. మేము ఎందుకు నిర్ణయించుకుంటాం? పలాని స్త్రీ లేదా ఏ ప్రాబ్లం లేదు, తల మీద చాలేవా, ఆ తల మీద కూడా నిండా చేయబెట్టక్కర్లేదు, వేలు తగిలితే చాలేవా. చేతులు ఉంచడం ద్వారా అభిషేకం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ నియామక పత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన నన్ను నియమించుకున్నాడు, నేను నియమించుకోను. ఆయన నాకు ఉద్యోగం ఇచ్చాడు సూపర్వైజర్గా, నేను నీకు క్లర్క్ పోస్ట్ ఇస్తాను. అర్థమవుతుందా మీకు? దేవుడేమో సర్వాధిపతి, ఓనర్ ఆఫ్ ది కంపెనీ. ఆయన యొక్క కంపెనీకంతా ఆయన ఓనరు. ఆయన నన్ను సూపర్వైజర్గా పెట్టుకున్నారు. నేనేం చేస్తున్నాను? నాకు ఇష్టం కాబట్టి నిన్ను క్లర్క్గా పెట్టుకుంటుండా నా కోసం. దేవుడు అడగకుండా కాపరి అడుగుతున్నాడు అంటారు. సూపర్వైజర్ దేవుడు చెప్పిన పని లేదు, యజమాని చెప్పిన పనే కదా చేయాల్సింది. దీని ఒక గమనించుకోవాలి. చేతులుంచి 6 తర్వాత చూడండి. 6 అపోస్తులు ఎదుట నిలవబెట్టి, వీళ్ళు ఎవరు? పైన వాక్య ప్రకారం నడుచుకునేటువంటి వారిని కొంతమందిని ప్రత్యేకించుకొని విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైనటువంటి స్టెఫెను, ఫిలిప్పు, ఇలా కొంతమందిని తీసుకొని దాదాపు 7 మందిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం, వాళ్ళని ప్రత్యేకపరచడం, వాళ్ళను దేవుని పని కోసం, ఈ దేవుని పని కోసం అని దేవుడు దిగొచ్చి చెప్పాలి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పెద్దవారు, అపోస్తలులైనటువంటి ఆ పేతురు, వాళ్ళంతా కూడా దినబలలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, ఆంధ్ర పరిచయ మన విధానాలు, ఏప్రిల్ గ్రీక్ ఇవన్నీ జరిగినప్పుడు అక్కడ 12 అపోస్తలు వాళ్ళు వచ్చి వీళ్ళని ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు నన్ను అపాయింట్ చేసుకున్నాడు కాబట్టి దేవుడు నిన్ను అపాయింట్ చేసుకుంటాడు కొన్నిసార్లు వీళ్ళు. కానీ దేవుని కొరకు నేను నిన్ను అపాయింట్ చేసుకుంటాను. యజమాని వచ్చి ప్రతి పనికి సంబంధించిన వాడిని ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ చేసి పెట్టడు. మీరు గమనిస్తే పెద్ద పెద్ద కంపెనీలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ డైరెక్టర్స్ని మాత్రం యజమాని ఎంచుకుంటాడు. ఇప్పుడు మీకు క్లర్క్ పోస్ట్కు నీకు ఇంటర్వ్యూ చేయాలంటే ఓనర్ వచ్చి కూర్చొని చేస్తాడా? ఎవరిని పెడతాడు? ఏ పర్సనల్ ఆఫీసరు, ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు వాళ్ళు నియమింపబడడం మా ద్వారా. మీరు ఎందుకు పాస్టర్స్కి విలువ అంటే ఎందుకు? దేవుడు వచ్చి డైరెక్ట్గా నేను ఇంటర్వ్యూ చేసుకుని ఉద్యోగం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని పని ఉన్నది. మమ్మల్ని సూపర్వైజర్స్గా చేసుకున్నాడు కాబట్టి ఆ పని నిమిత్తమే మాకు సహాయం అందించడానికి మేము మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎలా ఏర్పాటు చేసుకుంటాం? ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం? నా అవసరం నిమిత్తమే, నీ అవసరం నిమిత్తమే, నీ ఆశీర్వాదం నిమిత్తమే, నా ఆశీర్వాదం నిమిత్తమే. ఒకరికొకరము ఎలాగ ఏర్పాటు చేసుకుంటాం? చేతుల నుంచి అభిషేకించడం ద్వారా, మరి నియమించుకోవడం ద్వారా. మీరేమంటారంటే దేవుడి పిలుపైతే దేవుడు ఏం మాట్లాడుతాడు? నీతో మాట్లాడలేదు. మిరియాం అదే కదా అన్నది. మిరియాం ఏమన్నది మోషే విషయంలో? నీకే దేవుడా, నాకు కాదా? నీతో మాట్లాడితే నాతో మాట్లాడా, నీకు విలువనిస్తే నాకు విలువనివ్వడా అన్నది. ఏం జరిగింది? మోషేనే నువ్వే అన్నాడు దేవుడు, పక్కకు పోవాలి. మళ్ళీ వాళ్ళే మొరపెట్టుకున్నారు. ఆ కుష్టి వ్యాధి వచ్చింది, మా అక్కకు ఇబ్బంది అవుతుంది ప్రభా అంటే మళ్ళీ తొలగించి. మీరు అదే అపోస్తల కార్యములలో 13:3 చూడండి. అంతటా ప్రార్థన చేసి అభిషేకించటం, నియమించటం, 2 ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయిన పదాలు. నియమించబడితే అభిషేకాత్మను పొందుకుంటావు, అభిషేకాత్మను పొందుకుంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక నిమిత్తమే నియమింపబడ్డావు. ఆ పని చేయాలి. ఇందుకోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి ఏమంటాడమ్మా? వారు ఉపవాసం అంటే ప్రార్థన. ఈరోజు ఉపవాస దినాల్లో ఉన్నాం, కానీ మీరు గమనిస్తే ఈ 14-16 రోజులుగా ఎవరి మీద చేతులు దూరమిటి ప్రార్థన. నాకు తెలుసు ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరికి నేను ఆ బలం ఇవ్వాలో, ఎవరికి నేను ఆ దేవుని కృపని ఇవ్వాలో మీరు గమనించారో లేదు? అప్పుడప్పుడు మీరు ప్రార్థన చేయించుకున్నా పక్కన నిలబడి పోయించవచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అపోస్తలులు? వారిని
పిలిచి ఉపవాస ముండి ప్రార్థన చేసి వారి మీద దానికంటే ముందు ఇంకొకటి ఉందమ్మా, 2వ వచనం చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను ఎవరు దేవుడు పని, అది దేవుడు పని నిమిత్తమే పిలుచుకున్నాడు. ఎవరిని? బర్నబాను. కానీ అభిషేకించింది ఎవరు? ఆ పని అప్పగించింది ఎవరు? ఈ సూపర్వైజర్ మిడిల్ మేనేజర్స్ అంటారు. ప్రాక్టీస్లో ఏమంటారంటే మధ్యవర్తులు లాగా అన్నమాట. దేవుడు చెప్తేనే చేస్తా, కాపరు చెప్తే చేయనంటే అది కుదరదంట. ఆ విధేయత, నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేయి, ఎంత పెద్ద పెద్ద మాటలను ఉపయోగించి, ఎన్ని గంటల సరిపడా చేయి, చివరికి వచ్చేసరికి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అంటే తప్ప ఆ ప్రార్థనకు విలువ ఉండదు. ఆ ప్రార్థన తండ్రి దగ్గరికి చేరదు. ఎందుకు? ఆయన నా కుమారుడు కాబట్టి ఆయనకు విలువ ఇవ్వాలి. నేను ఒక సూపర్వైజర్ని పెట్టుకున్నా, అన్నాం రాజన్న. నేను పనుడు వచ్చి డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నా, జీతం నేనే ఇస్తున్నా, మంచి పెడితే నేనే ఇస్తున్నా, తిండి పెట్టి అని. ఈయనేంటిగా, ఈయనకి విలువే ఉంది. రేపు పొద్దున వర్కరు అన్న మాట్లాడి ఏదన్నా పని చెప్తే నేను ఆయన పెద్ద ఎంత మాట్లాడుకుంటాము అంటాడా లేదా? కాబట్టి నేనేం చేయాలి? నేను ఇవ్వచ్చు, కానీ ఇవ్వండి. నేనేం చేయాలి? రాజును అడుగుపోండి, రాజును పెట్టాను కదా అక్కడ, రాజును చూడండి, రాజుకు చెప్పిపోండి. నాకు చెప్తే తప్పని కాదు. అక్కడ రాజు విలువ, ఆ మధ్యవర్తి విలువ పెంచాలి. కాపరికి ఇచ్చిన అధికారం, కాపరికి ఇచ్చిన అభిషేకం, అది కాపరితో అవసరం. అది ఒక కాపరే కాదు, ఇంకెవరైనా కాదు. దేవుడు అలా పెట్టుకుంటాడు. అందరినీ సూపర్వైజర్లుగా కాదు, ఎవరి పని వారిదే. దేవుడు నన్నొక పని కోసం నియమించుకున్నాడు, నేను నిన్నొక పని కోసం నియమించుకుంటే ఆ పని చెప్పాను. ఇది దేవుని పిలుపు, ఇది ఆ అధికారానికి లోబడి ఉండటం, అది వినయంతో పని చేయడం. చేతులుంచి ఉపవాసం ఉండి చేతులుంచి ప్రార్థించటం. ఎప్పుడైతే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావో ఆ అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. నీరు పళ్ళ మెరుగు, ఎత్తులుంచి ఈ అభిషేక ఆత్మ ఎక్కువగా ఉన్నప్పుడు అవతల మనుషులు తక్కువ ఉంటే ఇటు ఫ్లో అవుతుంది. అవతల మనుషులో కానీ ఇంకేదైనా కానీ చెడు ఉంటే ఇటు ఫ్లో. అందుకే కొంతమంది తెలియక చేతుల నుంచి ప్రార్థించి వాళ్ళకి పోయింది, తలనొప్పి నాకు వచ్చింది అంటారు. ఎందుకంటే నీళ్ళు అంత బలం లేదు. అందుకని నేను కొంతమందికి అంటాను, నీకు అంత బలం ఇవ్వలేదయ్యా దేవుడు, దయచేసి దూరం ఉండి ప్రార్థన చేయి పెట్టకు, ప్రేయర్ పూసి ప్రార్థన చేయి. ఎందుకంటే పూసే లేపంతో కూడా నీ చేతులు తగులుతావు, నీ చేతులు వాళ్ళని తగులుతాయి, ట్రాన్స్ఫర్ అయిపోద్ది, చీకటి ప్రభావం ఇబ్బంది అవుతుంది అని చెప్పి. హై లెవెల్ నుంచి లో లెవెల్, హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్, హై లెవెల్ ఎనర్జీ నుంచి లో లెవెల్ ఎనర్జీ ఫిలప్ చేయబడ్డారు. అందుకని ఈ అపోస్తలుడు అభిషేకించబడ్డారు, ప్రత్యేకించబడ్డారు కాబట్టి అనేకుల మీద చేతులు, ప్రజల మీద చేతులు ఉంచారు. వారు అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొనిది. అప్పటి వరకు బ్యాప్టిజం తీసుకున్నారు, నీళ్ళలో మునిగారు, కానీ పరిశుద్ధాత్మ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినారో అప్పుడు వారు పరిశుద్ధాత్మ. అంటే మీరు ఎంత బలవంతులైనా ఈ సూపర్వైజర్, ఈ కాపరి చేతుల నుంచి ప్రార్థిస్తున్న ద్వారా ఏం పొందుకుంటారు? అభిషేకాన్ని పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అలా లేని రోజున మనం ఏదైతే పొందుకున్నామని అనుకుంటామో అది కూడా పోగొట్టు. 1 తిమోతి 4:14, 1 తిమోతి 4:14, 1 తిమోతి 4:14. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన, అంటే హస్త నిక్షేపణము ప్రవచనము రెండు వలుపుతాడు సూపర్వైజర్. అయ్యా నువ్వు ఈ పని చేయాలి, ఈ రూల్స్ ఉంటాయి, ఈ జీతం ఇస్తాం, ఇంత టైం పని చేయాలి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని సూపర్వైజర్ పెడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావా? యజమాని నుంచి వచ్చినాయి. ప్రతి వర్కర్ 9 గంటలకు రావాలి, 5 గంటలకు వెళ్ళిపోవాలి. ఇక అవసరం 1 గంట కూర్చుంటే సంతోషం, 4 గంటలకు వెళ్ళాలి అంటే పర్మిషన్, మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాలంటే లీవ్, ఏది లేకపోతే ఏది ఉండదు. ఈ పెద్దలు, ఈ సూపర్వైజర్స్, ఈ కాపర్లు, ఈ విశ్వాసంతో కూడినటువంటి మీకు మేలు కలగాలని ప్రార్థించేటువంటి వారు ఏం చేయాలంటే ఇలా చేయాలి. ఇలా చేస్తే మీకు అభిషేకం, ఇలా చేస్తే మీకు ఆశీర్వాదం, ఇలా చేస్తే మీకు ఆ మంచి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది లేదో, అది వద్దనుకుంటారో దానివల్ల ఉపయోగం లేదు. ఎవరి మీద చేతులు ఇచ్చాలి, ఎవరి మీద చేతులు ఇచ్చకూడదు, నిర్ణయం మాకు బాధ్యత ఇచ్చారు. మా ఇష్టరచంగా మేము వెళ్ళి ఇష్టరచంగా చేయాలి. ఎవరైనా ముట్టుకోవచ్చు, ఎవరైనా తాకొచ్చు, జంతువులు తాకొచ్చు. వాటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ఆమె చెట్లు కుక్కలు కూడా ప్రార్థన చేస్తాం కదా.
మామిడి చెట్టు ఉంది, మంచి పండ్లు కావాలి స్వామి అని ప్రార్థన చేస్తాం, ముట్టుకొని ప్రార్థన చేస్తాం. ఇంకా అవసరం అనుకుంటే ప్రేరణ చల్లుతాం, ఇళ్ళకి వచ్చినాం. దేవుడిచ్చిన కృప. అందరికీ సాధ్యం కాదు, అందరూ చేయడానికి వీలు కాదు. దేవుడి చేత అభిషేకించబడి, నాకు అభిషేకం ఉంది, నేను ఇంకొకరికి అభిషేకం ఇవ్వగలను. నా దగ్గర ఉంది, నేను దాంట్లో నుంచి కొంచెం నీకు ఇవ్వగలను. అది ప్రేమ కానీ, దయ కానీ, తిండి తిప్పలు కానీ నా దగ్గర ఏమీ లేదు, నేను నీకేమీ ఇవ్వగలను. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇవ్వగలుగుతాను. దాన్ని పొందుకోవటంలో మనం ముందుంటే మనం ఆశీర్వదించు. కాబట్టి దైవిక కార్యం అనేది అది ఏదైనా, అది నీకు ఇష్టం ఉన్నదైనా ఇష్టం లేనిదైనా అది దేవునికి ఇష్టమైనది కాబట్టి పవిత్రమైనది. అది దేవునికి ఇష్టమైనది కాబట్టి పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఎప్పుడైతే దాన్ని నువ్వు నిండు ఆశతో క్రమశిక్షణతో చేస్తావో నువ్వు ఆశీర్వదించబడ్డావు. అలా నిర్లక్ష్యం పెట్టు వారు శిక్షించబడుదురు. అనేక చోట్ల ఉన్నది. దేవుని మాట వినడంలోని ప్రజలు లయమగుదురు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇది చివరి వచనం చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40, 41, 42 చివరి మాటగా వీటిని చూసి మనం ముగించుకుందాం. మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నాడు. ఇది యేసుప్రభుల వారు చెప్తున్నటువంటి మాట. మిమ్ములను చేర్చుకుని వాడు అంటే ఎవరైతే అభిషేకించబడ్డారో దేవుని చేత, అంటే కాపురులు కానీ అపోస్తులు కానీ ఎవరైతే ఈ వీళ్ళను చేర్చుకోవటం అంటే మేము ఇంట్లోకి వస్తే టీ ఇవ్వటం తప్ప నేను అనడంలా, మర్యాద ఇవ్వటం తప్ప నేను అనడంలా, ప్రేమించడం తప్ప నేను అనడంలా, మేము అడిగినవి చేసి పెట్టడం తప్ప నేను అనడంలా. కానీ ఇది ఎంతవరకు పనిచేస్తుంది? ఒక సూపర్వైజర్గా మీ రికార్డు బాగుంది అని రాయటం వరకే. అయ్యా పలానా ఆయన బాగానే నన్ను చూసుకుంటాడు, బాగా పనిచేస్తాడు, మంచోడు, బాగానే ఉంటున్నాడు, బాగానే ప్రార్థన చేసుకుంటాడు, బాగానే వాక్యం అని నేను ఒక రికమెండేషన్ లెటర్ అక్కడ ఇవ్వటం వరకే నేను పనిచేస్తాను. ఆ రికమెండేషన్ లెటర్ పట్టుకొని నీకు ఇంక్రిమెంట్ ఇవ్వాలా, ఊస్టింగ్ ఇవ్వాలా, లేదా ప్రమోషన్ ఇవ్వాలా నిర్ణయించేది ఎవరు? నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను, మీరు నన్ను చేర్చుకున్నప్పుడు దేవుని చేర్చుకున్నట్టు. ఎంత గొప్ప మాట అంటే, ఒకవేళ ఈ అభిషేకించబడినటువంటి వారిని, ఈ యాజకులను, ఈ పాస్టర్స్ని మీరు చేర్చుకుంటే వాళ్ళు నన్ను అనే మాట ఎవరు చెప్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు. అంటే ఇలా నన్ను చేర్చుకుంటే యేసుప్రభుని చేర్చుకున్నట్టే, నాకు చేస్తే దేవునికి చేసినట్టే. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆధిక్యత యాజకుడికి కానీ, దేవుని పిలుపున్న బిడ్డలకు కానీ, అభిషేకాత్మకమైనటువంటి వాళ్ళు కానీ ఎంత లిఫ్ట్ చేశాడో దేవుడు. చూడండి, మనకు నచ్చిన వారు మన వాళ్ళు అయితే ఎవరైనా పని చేస్తూ ఉంటే ఏం చేస్తాం? తొందరగా లిఫ్ట్ చేసుకుంటాం. వాళ్ళని ఏదో ప్రమోషన్ల కిందకో ఇంక్రిమెంట్లు ఇచ్చో పెద్దవారిగా చేయాలా, పెద్దవారిగా చూసుకోవాలని ఆశపడతాం. మీరు చక్కటి మాట, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని నేను చేర్చుకున్నాను. అంటే తండ్రిని, అంటే తండ్రి అయిన దేవుడిని కూడా చేర్చుకున్నట్టే. నువ్వు వద్దుపోని నన్ను అంటే ఎవరెవరిని వద్దుపోనట్టు? అమ్మా యేసు ప్రభుని ఆయన పంపిన ఇది నష్టమా లాభమా? ఇది శాపమా ఆశీర్వాదమా? నిన్ను ఇష్టపడి నేను దగ్గరికి వస్తున్నానంటే నా పని కాదు అది. నిన్ను అక్కడ నిలబెట్టాలి కాదు, నిన్ను లిఫ్ట్ చేసి నిన్ను ఉన్నత స్థానంలో నేను అక్కడ చూపించుకోవాలి. నాకు ఇష్టమే ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. ప్రసాదం దాన్ని తీసుకెళ్ళి సూపర్వైజర్ ఏందన్నా మంచోడినా ఆఫీసర్ పోస్ట్ అని అనగలగాలి. నేను అక్కడికి వెళ్ళి అనగలగాలంటే ఈయన నన్ను ప్రేమించి నాకు సాయం చేస్తే సరిపోద్దా? వర్క్ చూపించొద్దా? వర్క్ చూపించాలా లేదా? పని చూపించాలా? నేను యజమానికి వెళ్ళి చూపించుకోవాలి కదా. మంచోడు సార్, నేను ఏం చెప్పినా చేసినాడు సార్, మంచిది సార్, స్వాతి ఏం చెప్పినా చేస్తాడు సార్, కొంచెం ప్రమోషన్ ఇయ్యి సార్, ఇంక్రిమెంట్ ఇయ్యి సార్, 10 రూపాయలు ఎక్కువ ఇయ్యి సార్ అనగలిగిన స్థితి నాకు ఉండాలి. అంటే ఎవరు మంచిగా చేయాలి? ఎవరు నా మాట వినాలి? ఎవరు ముందుకు రావాలి? నేను మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము నన్ను చేర్చుకునేవాడు తన పవిత్రాన్ని చేసుకున్న ప్రవక్తను చేర్చువాడు ప్రవక్త ఫలమును పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును, దుష్టుడని దుర్మార్గుని చేర్చుకునేవాడు దుర్మార్గ ఫలం పొందును. ఏం చెప్పక్కర్లేదు, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నిశ్చయముగా మీతో చెప్తున్నాడు. ఏమన్నాడు? మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్తున్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాస దినంలో ఉన్నాం. అవి కావాలి ఇవి కావాలని మీరు అడుగుతున్నారు. నేనేమి తప్పు పడట్లేదు, కానీ ఒక్కళ్ళన్నా నన్ను ఏ పనికి నియమించుకున్నావు, నాకు ఏ విధంగా నాకు ఆత్మనిస్తూ ఉన్నావు, నేను ఏ విధంగా ఆ పని చేయాలి, ఏ విధంగా నేను ఆ పనిలో నేను మంచి చేసి నేను సంతృప్తిపరచగలను, సంతోషపెట్టగలను ప్రభా అని ఒక్కరు అడగటం నేర్చుకోవడం లేదు. 40 దినాలు ఇదే అడుగుదామా? ప్రభా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అట్లా చెయ్యి, నా పిల్లలకి ఇట్లా చెయ్యి, నా భర్త. తప్పు కాదని నేను అంటున్నాను కదా, కానీ అదేనా ఇంకా అడగవలసినవి? ఇంకేమీ లేవా?
ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అభిషేకాత్మని తండ్రి, నీ పనులు చేయగలిగే సామర్థ్యం నాలో కలుగునట్లుగా నా కాపరి ప్రోత్సాహాన్ని నాకు అందించు, నాకు యాజకుని ప్రోత్సాహాన్ని నాకు అందించు, నా దేవా నీ ప్రోత్సాహాన్ని నాకు అందించు, సహాయం చేయి. నీ కొరకు ఏది చేయడానికైనా నేను సిద్ధమే. ఎవరైతే సిద్ధమే అంటారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. మిమ్మల్ని అలా వాడుకుని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా ప్రభువా, కృపగలిగినటువంటి మా దేవానికి వందనాలు. రాజుల రాజా రక్షకానికి వందనాలు. ఇదిగో నాయన ఉపవాస దినాల్లో ఉంచు ఉన్నాం. ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థించి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు అభిషేకించబడ్డారని వార్త చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వారు పొందుకునే మాట మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు మా యొక్క టాపిక్ అనాయింటెడ్ అండ్ అపాయింటెడ్. అయ్యా, నువ్వు అభిషేకించి అపాయింట్ చేసుకుని మమ్మల్ని నియమించి వాడుకుంటున్నావు. ఆ పని నిమిత్తమే మేము మొరపెట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు నేను నెగ్లెక్ట్ చేసి ఉంటే, ఆ పని విషయం మేము ఆలోచించకుండా ఉంచి, అసలు ఏమి పని అన్న విషయాన్ని మేము ప్రార్థన ద్వారా గోజాడకుండా ఉంటే మమ్మల్ని క్షమించండి. రోజులు ఇలాగా పోగొడుతున్నాం మేము. అయ్యా, నీ సమయాన్ని పోగొట్టడం కూడా శాపగ్రస్తమే తండ్రి. అయ్యా, చెప్పిన మాట వినకపోవడం శాపగ్రస్తమే, చెప్పిన పని ఆలస్యంగా చేయటము శాపగ్రస్తమే, సక్రమంగా చేయకపోవడం కూడా శాపగ్రస్తమైన పరిస్థితి. అయ్యా, చక్కగా చేయగలిగిన నేర్పు, చక్కగా చేయగలిగిన సామర్థ్యం నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నీ కృప విస్తారంగా అనుగ్రహించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాము. పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును.